Hello everyone, welcome to today's The Hindu Analysis. My name is Sai Ram Sampatra. Let me start today's The Hindu Analysis by wishing our Suresh sir, our beloved Suresh sir, a very happy birthday. సో ఈరోజు మన సురేష్ సార్ యొక్క బర్త్డే అమ్మ, పుట్టినరోజు. సో సురేష్ సార్ తన ఈ స్పెషల్ డేని మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో అన్ని కోర్సెస్ పైన మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే చిన్న కోర్సు నుంచి పెద్ద కోర్సు వరకు అన్ని కోర్సెస్ పైన 10% ఆఫ్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. ఓకేనా, ప్రకటించడం జరిగింది. సో ఎవరైనా మన ఇన్స్టిట్యూట్లో ఏ కోర్స్ జాయిన్ అవ్వాలనుకున్నా ఇది నిజంగా మంచి సమయం అని చెప్పుకోవచ్చు. సో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే 7893899553 ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. సో సురేష్ సార్ బర్త్డే ఆఫర్ మేడం అని చెప్తే మీకు తప్పకుండా ఫీజు తగ్గించడం అనేటటువంటి జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ఆఫర్ కూడా ఈ రోజు వరకే వ్యాలిడిటీలో ఉండడం జరుగుతుంది. సో ఒకవేళ వెబ్సైట్ ద్వారా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కూపన్ కోడ్ దగ్గర సురేష్ సార్ అనేటటువంటి కూపన్ అనేటటువంటిది మీరు ఇది టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా 10% తగ్గడం అనేటటువంటిది జరుగుతుంది. సో అన్ని కోర్సెస్ మీద ఈ ఆఫర్ అనేటటువంటిది ఉంది కాబట్టి మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను. రైట్. సో మరి ఇంకొన్ని అనౌన్స్మెంట్స్ అనేటటువంటివి చూసి తర్వాత వెంటనే మనం హిందూ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం, వినండి. సో చూడండి అన్న, ద ఫ్లాగ్షిప్ అండ్ ప్రీమియం కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఇస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ బోత్ ఆన్లైన్లోను ఆఫ్లైన్ కూడా ఆఫర్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడున్నాయి? హైదరాబాద్లో ఉంది, విశాఖపట్నంలో ఉంది, అండ్ దాంతోపాటు శ్రీకాకుళంలో కూడా ఉండడం అనేటటువంటిది జరిగింది. సో ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ మన ఆన్లైన్ కోర్స్ యొక్క ఫీజు ఎంత అంటే 60,000 రూపీస్. ఆఫ్లైన్లో జాయిన్ అవ్వాలంటే 70,000 రూపీస్. 60,000 రూపీస్ కూడా ఒకేసారి కట్టాలా అంటే అక్కర్లేదు, నెలకి 5,000 చొప్పున కట్టచ్చు. ఈ 70,000 రూపాయలు కూడా ఒకేసారి కట్టాలంటే కట్టక్కర్లేదు, నెలకి 10,000 రూపాయలు చొప్పున మీరు చక్కగా కట్టచ్చు. ఈ ఫీజు కూడా 31 మే వరకే వ్యాలిడిటీలో ఉంటుంది. అండ్ ఈరోజు సురేష్ సార్ బర్త్డే కాబట్టి ఈ 60,000లో 10% ఆఫ్ వస్తుంది, ఈ 70,000లో కూడా 10% ఆఫ్ అనేటటువంటిది మీకు వస్తుంది. సో చక్కగా ఈరోజు జాయిన్ అయితే మీకు చాలా తగ్గుతుంది కాబట్టి, చాలా మార్జిన్ తగ్గుతుంది కాబట్టి చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. సో 1 జూన్ నుంచి ఫీజు అనేటటువంటిది 10,000 రూపాయలు ఏకంగా పెరుగుతుంది. ఓకేనా, ఆన్లైన్ ఫీజు 70,000 అవుతుంది, ఆఫ్లైన్ ఫీజు 80,000 రూపాయలు అవుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. సో మేడంకి అర్జెంటుగా ఫోన్ చేయండి, ఫోన్ చేసి చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. లేదా వెబ్సైట్ని విజిట్ చేసి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. యూజ్ ద కూపన్ కోడ్ సురేష్ సార్. ఓకేనా, ఇందాక చెప్పాను కదా, ఈ కూపన్ కోడ్ అనేటటువంటిది వాడితే మీకు చాలా వరకు 10% వరకు తగ్గడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ అనౌన్స్మెంట్ చూడండి అమ్మా, చాలామంది టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్, గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ మాకు స్పెషల్గా టీఎస్పీఎస్సీ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ మాడ్యూల్ కావాలి సార్ అని చెప్పి అడగడం వల్ల స్పెషల్గా ఈ మాడ్యూల్ డిజైన్ చేయడం అనేటటువంటిది జరిగింది. దీనిలో తెలంగాణ ఎకానమీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ జాగ్రఫీ యొక్క రికార్డెడ్ క్లాసెస్ అనేటటువంటి వస్తాయి. సో ఈ క్లాసెస్ మొత్తం అన్నీ కలిపి జస్ట్ 5,000 రూపాయలు మాత్రమే ఫీజు. ఈ ఫీజు 31 మే వరకే వ్యాలిడిటీలో ఉంటుంది. సో 1వ తారీఖు నుంచి 10,000 రూపాయలు అవ్వబోతుంది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేయొచ్చు, లేదా మన వెబ్సైట్ కూడా విజిట్ చేయొచ్చు. ఈ ఫీజు మీద కూడా మీకు 10% ఆఫ్ అనేటటువంటిది వస్తుంది. సురేష్ సార్ బర్త్డే ఈరోజు కాబట్టి ఈరోజు జాయిన్ అయితేనే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా, రైట్ నాన్న. మరి ఈరోజు హిందూ అనాలిసిస్లో మొదటి ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను ఫస్ట్ లిస్ట్ ఆఫ్ ఆర్టికల్స్ స్లైడ్ పెట్టలేకపోతున్నాను, డోంట్ మైండ్, సమ్ సాఫ్ట్వేర్ ఇష్యూ అనేటటువంటిది ఉంది. సో రేపు మళ్ళీ పెడతాను, ఏమనుకోవద్దు. ఫస్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి, ఏ న్యూ రోడ్ ఫర్ ఇండియాస్ ఫిస్కల్ ఫెడరలిజం. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 నన్న, ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్, అండ్ జిఎస్ పేపర్ 2 పాలిటీకి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా. సో ఇక్కడ ఒక మంచి పదం వాడడం అనేటటువంటిది జరిగింది. చూడండి, ఫిస్కల్ ఫెడరలిజం అనేటటువంటి పదాన్ని వాడడం అనేటటువంటిది జరిగింది. మీ అందరికీ తెలుసు, ఇండియా ఈజ్ యాక్చువల్లీ ఏ ఫెడరల్ నేషన్. సో మన రాజ్యాంగంలో ఫెడరల్, సమాఖ్య అనేటటువంటి పదాన్ని ఎక్కడా ఉపయోగించినప్పటికీ ద బేసిక్ నేచర్ ఆఫ్ ఇండియన్ స్టేట్ మనం గమనిస్తే అది సమాఖ్య వ్యవస్థను కలిగి ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఇంతకీ ఫెడరల్, సమాఖ్య అంటే అర్థం ఏంటి సార్ అంటే
ద పవర్స్ వర్ యాక్చువల్లీ షేర్డ్ బిట్వీన్ బోత్ సెంటర్ అండ్ దాంతోపాటు స్టేట్. సో పవర్స్, అధికారాలు ఏవైతే ఉన్నాయో అవి కేంద్ర ప్రభుత్వానికి అండ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య షేర్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. కొన్ని అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాయి, కొన్ని అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకు మన రాజ్యాంగం ఇవ్వడం అనేటటువంటిది జరిగింది, మీ అందరికీ తెలుసు. అయితే ఫిస్కల్ ఫెడరలిజం అంటే ఏంటి సార్ అంటే ట్యాక్సేషన్ రైట్స్ అనేటటువంటివి సెంటర్కి స్టేట్కి డివైడ్ అయితే దాన్ని ఫిస్కల్ ఫెడరలిజం అని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. మన రాజ్యాంగం పన్నులు వేసేటటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఇవ్వడం అనేటటువంటిది జరిగింది, మీ అందరికీ తెలిసినటువంటి విషయం. పన్నులు ఎందుకు వేస్తారు సార్? ఈ పన్నుల ద్వారా వచ్చినటువంటి డబ్బుని పీపుల్ యొక్క వెల్ఫేర్ కోసం ఉపయోగించడం అనేటటువంటిది జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, క్యాపిటల్ ఇవేవైతే ఉంటాయి, అసెట్స్ ఏవైతే ఉంటాయి వాటన్నింటినీ క్రియేట్ చేస్తారు. క్యాపిటల్ అసెట్స్ అంటే ఏంటి అంటే రిజర్వాయర్లు కానీ లేకపోతే రోడ్లు కానీ ఇలాంటివి వేయడం అనేటటువంటిది జరుగుతుంది, రేపు పొద్దున్న ఆస్తులుగా ఉపయోగపడతాయి. ఇంకేం చేస్తారు సార్? గవర్నమెంట్ ఉద్యోగులు ఉంటారా, వాళ్ళకి జీతాలు అనేటటువంటివి పే చేస్తారు. ఇంకేం చేస్తారు సార్? డిఫెన్స్కి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఇవన్నీ కొంటారు. అండ్ దాంతోపాటు వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటి జరుగుతుంది, మీ అందరికీ తెలిసిందే. అయితే 2017లో మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్తో ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. ఏంటా ఇనిషియేటివ్? జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. 2016లో చేసినటువంటి 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 101వ రాజ్యాంగ సవరణ ద్వారా జిఎస్టీ అనేటటువంటి సిస్టమ్ని తీసుకురావడం అనేటటువంటి జరిగింది ఆన్ ద బేసిస్ ఆఫ్ వన్ నేషన్ వన్ ట్యాక్స్ ప్రిన్సిపల్. అంటే దేశానికి ఒక పన్ను అనేటటువంటిది ఉండాలి అనేటటువంటి ప్రిన్సిపల్తో తీసుకురావడం అనేటటువంటి జరిగింది. ఇంతకీ వాట్ ఈస్ ది జిఎస్టీ సార్? జిఎస్టీ ఈజ్ యాక్చువల్లీ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి సార్? పరోక్ష పన్ను అంటాం తెలుగులో. ట్యాక్సెస్ని మనం బ్రాడ్గా, ప్రభుత్వాలు వేసేటటువంటి పన్నుల్ని బ్రాడ్ లెవెల్లో మనం 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, ఇంకొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ మనం డైరెక్ట్గా గవర్నమెంట్కి కట్టేవన్నమాట. మన ఆస్తి పన్ను, ప్రాపర్టీ ట్యాక్స్ ఇవన్నీ ఉంటాయా, అవి డైరెక్ట్ ట్యాక్స్. మరి ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి సార్? మనం వాడేటటువంటి వస్తువులు, సేవలు ఏవైతే ఉంటాయో, సబ్బులు, షాంపూలు కొంటామా, ఇవి వస్తువులు అవుతాయి. మనం వాడేటటువంటి సేవలు, ఇప్పుడు నేను మీకు టీచింగ్ సర్వీసెస్ ఇస్తున్నాను, మీరు టీచింగ్ సర్వీసెస్ని కొనుక్కుంటున్నారు ఒకవేళ మన కోర్సెస్ తీసుకుంటే. సో అందుకు గాను మన ఇన్స్టిట్యూట్లో మన సురేష్ సార్ ఈ జిఎస్టీ 18% ఫీజు మీద జిఎస్టీ కట్టాల్సి ఉంటుంది. అంటే సపోజ్ మీరు ₹1,00,000 పే చేశారనుకోండి, దానిలో 18,000 రూపాయలు ఎవరికి వెళ్ళిపోతే గవర్నమెంట్కే వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ 18,000 రూపాయలు ఎవరి మీద వేస్తారు? మీ మీదే వేస్తారు కదా. సో ఇండైరెక్ట్గా మన మీద ఆ భారం పడ్డం అనేటటువంటిది జరుగుతుంది. అందుకే దాన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పి పిలవడం అనేటటువంటిది జరుగుతుంది, అవునా? సో దిస్ జిఎస్టీ ఏదైతే ఉంటుందో, దిస్ జిఎస్టీలో డిఫరెంట్ కంపోనెంట్స్ ఉంటాయి. సిజిఎస్టీ అని, దాంతోపాటు ఎస్జిఎస్టీ అని, దాంతోపాటు ఐజిఎస్టీ అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. సిజిఎస్టీ అంటే ఏంటి? సెంట్రల్ ట్యాక్స్. ఎస్జి అంటే ఏంటి? స్టేట్ జిఎస్టీ. ఐజిఎస్టీ అంటే ఏంటి? ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అన్నమాట. అర్థమైందా? ఇంతకీ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ అంటే ఏంటి సార్? ఇవి ఎలా వేస్తారు? సో ఇక్కడ మనం 2 విషయాలు మాట్లాడాలి. ఇంట్రా స్టేట్ ట్రాన్సాక్షన్స్ అండ్ దాంతోపాటు ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్ గురించి మనం మాట్లాడాలి. ఇంట్రా స్టేట్ అంటే ఏంటి? ఒకే రాష్ట్రంలో ఒకవేళ వస్తువులు ఏవైతే ఉన్నాయో అమ్మకాలు కొనుగోలు జరిగితే, సపోజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేను తీసుకుంటున్నాను, విశాఖపట్నంలో ఒక వస్తువు అనేటటువంటి తయారైంది, దాన్ని విజయవాడలో అమ్మాలనుకుంటున్నారు. ఒకే రాష్ట్రమా కాదా? సపోజ్ ఆ వస్తువు విలువ ₹1,000 అనుకోండి, దీని మీద జిఎస్టీ అనేటటువంటిది ₹18 అంటే 18% వేశారనుకోండి. సపోజ్ ఎంత? ₹180 జిఎస్టీ వస్తుంది. ఈ ₹180లో సగం సెంటర్కి వెళ్తుంది, సగం స్టేట్కి వస్తుంది. ఏ స్టేట్కి వస్తుంది? ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వస్తుంది. అంటే ₹90 సిజిఎస్టీ రూపంలో సెంటర్కి వెళ్తే ₹90 ఎస్జిఎస్టీ రూపంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్కి రావడం అనేటటువంటిది జరుగుతుంది. వేరాజ్ ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్ అనుకుందాం. అంటే సపోజ్ విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళింది అనుకోండి, 2 డిఫరెంట్ స్టేట్సా కాదా? హైదరాబాద్ తెలంగాణలో ఉంది, విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇప్పుడు ఏంటి క్యాలిక్యులేట్ చేస్తారు అంటే కేవలం ఐజిఎస్టీ అనేటటువంటిది వేస్తారు. ఐజిఎస్టీ అంటే ఏంటి? ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ. సో ఇప్పుడు ఐజిఎస్టీ 18% కలెక్ట్ చేశారనుకోండి, ₹180 కలెక్ట్ చేశారనుకోండి, ఈ ₹180 ఎక్కడికి వెళ్ళిపోతుంది? ₹1,000 వస్తువు మీద.
లేదా ఎవరి దగ్గరికి వెళ్తుంది? సెంటర్ దగ్గరికి వెళ్తుంది. సెంటర్ తర్వాత ఏం చేస్తుంది అంటే రిసిపియంట్ స్టేట్ ఏదైతే ఉంటుందో వస్తువులు ఎక్కడికి వెళ్తున్నాయండి? డెస్టినేషన్ స్టేట్ తెలంగాణకి సగం ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. 90 రూపాయలు సగం ఇస్తాయి. సో ఎప్పుడైనా ఐజీఎస్టీలో సగ భాగం అనేటటువంటిది రిసిపియంట్ స్టేట్కి వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే జిఎస్టీని మనం డెస్టినేషన్ ట్యాక్స్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాం. మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడి వరకు. అయితే ఇప్పుడు దిస్ పర్టికులర్ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుందంటే రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డెసిషన్ ఏదైతే ఉంటుందో దాని గురించి మాట్లాడడం అనేటటువంటి జరుగుతుంది. సో రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక కేసులో, ముఖ్యంగా మోహిత్ మిల్స్ కేసు అని చెప్పి అనడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ మోహిత్ మిల్స్ కేసులో ఏం చెప్పడం అనేటటువంటిది జరిగింది అంటే జిఎస్టీ పైన నిర్ణయాలు తీసుకునేటటువంటి అధికారం సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రమే ఉండదు, రాష్ట్రాలకి కూడా ఉంటుంది అనే విధంగా చెప్పడం అనేటటువంటి జరిగింది. ఈ జిఎస్టీ మీద ఏ నిర్ణయాలైనా ఎవరు తీసుకుంటారు? అకార్డింగ్ టు ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే మన జిఎస్టీ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో అది తీసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. సో ఈ జిఎస్టీ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో ఇది తీసుకున్నటువంటి నిర్ణయాలు దే విల్ బి బైండింగ్ ఆన్ ద స్టేట్స్. రాష్ట్రాల మీద రాష్ట్రాలు అనేటటువంటి తప్పకుండా ఫాలో అవ్వాలి. అర్థమైందా? అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసులో ఏం చెప్పడం అనేటటువంటి జరిగింది మోహిత్ మిల్స్ కేసులో అంటే కేవలం జిఎస్టీ కౌన్సిలే కాదు, ఆయా రాష్ట్రాలు కూడా జిఎస్టీ మీద లెజిస్లేషన్స్, చట్టాలు అనేటటువంటివి చేసుకోవచ్చు. ఎందుకంటే మన రాజ్యాంగంలో ఫెడరలిజం అనేటటువంటిది బేసిక్ స్ట్రక్చర్లో ఉంది. సో రాజ్యాంగాన్ని చట్టాల ద్వారా దాటివేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఇక్కడ మీరు చట్టం చేశారు కరెక్టే, పార్లమెంటు సాక్షిగా, కానీ రాజ్యాంగం యొక్క పవర్స్ని మీరు చట్టాల ద్వారా దాటేయడం అంటే కుదరదు. కాన్స్టిట్యూషన్ ఈజ్ యాక్చువల్లీ వే మోర్ పవర్ దాన్ స్టాట్యూట్స్ ఆర్ లెజిస్లేషన్స్. పార్లమెంట్ చేసినటువంటి చట్టాల కంటే రాజ్యాంగం అనేటటువంటిది చాలా శక్తివంతమైనది అనే విధంగా మనకి ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ఇంతకీ వాట్ ఈస్ దిస్ మోహిత్ మిల్స్ కేసు? ఇది మనం తెలుసుకోవాలి. అయితే చూడండి, మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ ఐజీఎస్టీ వేస్తుంది. దేని మీద వేస్తుందంట? ఫారెన్ ఫ్రైట్ ఏదైతే ఉంటుందో దాని మీద వేయడం అనేటటువంటిది జరుగుతుంది. సింపుల్గా చెప్తాను చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సపోజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి ఇండియా అనేటటువంటిది ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇండియాలో ఒక కంపెనీ అనేటటువంటిది ఇంపోర్ట్ చేసుకుంటుంది, దిగుమతి చేసుకుంటుంది ఏదో ఒక వస్తువులు అనుకోండి సపోజ్. సో దిస్ పర్టిక్యులర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇండియాకి ఆ వస్తువుల్ని పంపించడానికి షిప్ను వాడుకుంది. ఈ షిప్ యొక్క కంపెనీ ఏదైతే ఉంటుందో సపోజ్ ఈ షిప్ యొక్క కంపెనీ నేమ్ XYZ అనుకుందాం. ఓకేనా? ఏమనుకుందాం? XYZ అనుకుందాం. సో ఈ షిప్ యొక్క కంపెనీ ఏదైతే ఉంటుందో దానికి ఈ సెల్లర్ ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నాడో ఆయన ఫ్రైట్ ఛార్జ్ అనేటటువంటిది పే చేస్తాడా? ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ పే చేస్తాడు. సపోజ్ ₹1,00,000 ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ పే చేశాడు అనుకోండి. ఈ ₹1,00,000 మీద ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఐజీఎస్టీ వేయడం అనేటటువంటిది జరుగుతుంది. దాంతోపాటు ఇండియాలో ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి కంపెనీ ఏదైతే ఉంటుందో ఈ కంపెనీ మీద కూడా గవర్నమెంట్ ట్యాక్స్ అనేటటువంటిది వేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఏ కంపెనీ మీద వేసిందంటే ఈ మోహిత్ మిల్స్ అనేటటువంటి కంపెనీ మీద వేస్తే మోహిత్ మిల్స్ అనేటటువంటి ఈ కంపెనీ గుజరాత్ హైకోర్టుని ఆశ్రయించింది. సో ఇలా డబుల్ ట్యాక్సేషన్ అనేటటువంటిది వేస్తున్నారు, నా సెల్లర్ మీద వేస్తున్నారు, నా మీద కూడా వేస్తున్నారు. సో ఇది డబుల్ ట్యాక్సేషన్ అనేటటువంటిది కన్జ్యూమర్ యొక్క రైట్స్ అనేటటువంటివి ఇదైపోతాయి, నా వస్తువు ధర కూడా పెరిగిపోతుంది, ఐ బికమ్ ఇన్కాంపిటెంట్ ఇన్ ద మార్కెట్లో నా వస్తువు పోటీతత్వాన్ని కోల్పోతుంది వస్తువు ధర పెంచడం వల్ల నేను అని చెప్పి ఆయన కోర్టుకు వెళ్తే గుజరాత్ హైకోర్టు ఈ ఇంపోర్టర్ ఎవరైతే ఉన్నారో ఈ మోహిత్ మిల్స్ మీద గవర్నమెంట్ వేస్తున్నటువంటి ఈ ట్యాక్స్ ఇన్వాలిడ్, ఇల్లీగల్, అది చట్టవిరుద్ధంగా ప్రకటించడం అనేటటువంటి జరిగింది. డబుల్ ట్యాక్సేషన్ చెల్లదని. సో తర్వాత గవర్నమెంట్ ఏం చేసింది? సుప్రీంకోర్టుకి వెళ్ళడం అనేటటువంటి జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది అంటే దిస్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ఈ ట్యాక్స్ అనేటటువంటిది ఇల్లీగల్ అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఇంపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ట్యాక్స్ అనేటటువంటిది పే చేయడం అనేది జరుగుతుంది కదా గూడ్స్ మీద. మీరు ఈ ఫ్రైట్ ఛార్జ్ ఏదైతే ఉంటుందో దానికంటూ సెపరేట్ దాని మీద ఐజీఎస్టీ ఎలా వేస్తారు? సెల్లర్ మీద వేస్తున్నారు, ఇక్కడ బయ్యర్ మీద వేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అడగడం అనేటటువంటిది జరిగింది. అండ్ కోర్టు ఇంకొకటి ఏం చెప్పడం అనేటటువంటిది జరిగిందంటే జిఎస్టీ కౌన్సిల్ యొక్క రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి బైండింగ్, మామూలుగా స్టేట్స్ మీద బైండింగ్ ఉండడం అనేటటువంటిది
అది ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ పవర్ అని చెప్పడం అనేటటువంటి జరిగింది. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది ఫిజికల్ పవర్స్ స్టేట్స్కి కూడా ఇవ్వడం అనేటటువంటి జరిగింది. సో కాన్స్టిట్యూషనల్ పవర్ కెనాట్ బి లిమిటెడ్ త్రూ స్టాట్యూట్. ఒక చట్టాన్ని ఉపయోగించి రాజ్యాంగం రాష్ట్రాలకు ఇచ్చినటువంటి పవర్ని లిమిట్ చేయకూడదు అనే విధంగా చెప్పారండి. దాంతోపాటు 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ దేని ద్వారా అయితే జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేశారు, దాని ద్వారా మన రాజ్యాంగంలో ఆర్టికల్ 246A ఇన్సర్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. ఈ ఆర్టికల్ 246A ఏదైతే ఉంటుందో దీనిలో కూడా ఒక ప్రొవిజన్ ఉంది. ఏంటి? ఇట్ ఎంపవర్స్ ఈక్వల్ పవర్స్ టు బోత్ యూనియన్ అండ్ స్టేట్స్. సెంటర్కి స్టేట్స్కి ఈక్వల్ పవర్స్ అనేటటువంటివి ఇస్తుంది. దేని గురించి? జిఎస్టీ మీద ఏ చట్టమైనా చేసేటటువంటి హక్కులు ఇస్తుంది. కానీ ఇంప్లిమెంటేషన్లో ఏం జరుగుతుంది? ద ఎంటైర్ అథారిటీ రెస్ట్ విత్ ద జిఎస్టీ కౌన్సిల్. జిఎస్టీ కౌన్సిల్ దగ్గరే ఉండడం అనేటటువంటిది జరిగింది. ఓకేనా? అండ్ ఈ వెట్టిక్లో అపెక్స్ కోర్ట్, సుప్రీం కోర్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ పేవ్డ్ ద వే ఫర్ స్టేట్స్ టు ఎక్సర్సైజ్ దర్ ఇండిపెండెంట్ పవర్స్ టు లెజిస్లేట్ ఆన్ జిఎస్టీ ఫ్రీలీ. సో జిఎస్టీ పైన మీరు కూడా చట్టాలు చేయొచ్చు అనే విధంగా చెప్పడం అనేటటువంటిది జరిగింది. అఫ్ కోర్స్ ఇక్కడ మన ఆథర్ ఎవరైతే ఉన్నారో ఈ కేమ్ అప్ విత్ సమ్ కన్సర్న్స్ యాజ్ వెల్. నిజంగా రాష్ట్రాలకి కూడా ఇదనేటటువంటిది ఇస్తే, ఒకవేళ జిఎస్టీ మీద లెజిస్లేషన్స్ చేసేటటువంటి పవర్స్ అనేటటువంటి వస్తే ఏం జరుగుతుందని చెప్పారండి. సో జిఎస్టీ సిస్టమ్, ట్యాక్సేషన్ సిస్టమ్ అనేటటువంటిది ఆల్రెడీ కాంప్లెక్స్. సో రాష్ట్రాలకు కూడా ఇవ్వడం వల్ల ఇంకా కాంప్లెక్సిటీ అనేటటువంటిది పెంచుతుంది. ఇట్ మే ఇంక్రీజ్ ద కాంప్లెక్సిటీ అనే విధంగా చెప్పడం అనేటటువంటిది జరిగింది. సెకండ్ ఇంపార్టెంట్ కన్సర్న్ ఏం చెప్పడం అనేటటువంటిది జరిగింది? సెంటర్ అండ్ స్టేట్స్ మధ్య రిలేషన్స్ ఇప్పుడు బాలేవు. సో సెంటర్ అండ్ స్టేట్స్ మధ్య ఇంకా ఇబ్బందులకు దారి తీయొచ్చు, కోఆర్డినేషన్ అనేటటువంటిది మిస్ అవ్వచ్చు, అంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటటువంటివి రావచ్చు అనేటటువంటిది కూడా చెప్పారు. అండ్ దాంతోపాటు జిఎస్టీ అనేటటువంటిది ఏ బేసిస్ మీద తీసుకొచ్చారు? ప్రిన్సిపల్ మీద చెప్పుకున్నాం, వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనేటటువంటి సిద్ధాంతం మీద తీసుకొచ్చారు. సో ఈ ప్రిన్సిపల్కి తూట్లు పొడిచినట్టు అవుతుంది అనే విధంగా కూడా చెప్పారనమాట. డైల్యూట్స్ ద మోటివ్ బిహైండ్ జిఎస్టీ, దట్ ఈస్ వన్ నేషన్ వన్ ట్యాక్స్. సో ఆయా రాష్ట్రాలు జిఎస్టీ మీద ఆయా వాళ్ళ చట్టాలు చేసుకోవచ్చు అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనే విధంగా కూడా చెప్పడం అనేటటువంటిది జరిగిందా? అర్థమైందా? సో వే ఫార్వర్డ్ కూడా ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. రాష్ట్రాలకి ఇలా పవర్స్ అనేటటువంటివి ఇవ్వడం కంటే సో జిఎస్టీ కౌన్సిల్ యొక్క క్వాలిఫికేషన్, డెసిషన్ మేకింగ్ అండ్ అథారిటీ మీద లిమిట్ చేయడం అనేటటువంటిది కరెక్ట్. అంటే మనకి జిఎస్టీ కౌన్సిల్ ఎలా పడితే అలాగా సెంటర్కి ఫేవర్గా డెసిషన్స్ తీసుకోకుండా సో జిఎస్టీ యొక్క అథారిటీని, లేకపోతే జిఎస్టీ ఎంతవరకు రికమెండేషన్స్ ఇవ్వచ్చు అని బౌండరీస్ పెడితే బాగుంటుంది జిఎస్టీ కౌన్సిల్కి అని చెప్పి మనకి వే ఫార్వర్డ్లో చెప్పడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు జిఎస్టీ వాజ్ యాక్చువల్లీ ఇంట్రడ్యూస్డ్ విత్ పూల్డ్ సావరెనిటీ. సో పూల్డ్ సావరెనిటీ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ద సావరెనిటీ రెస్ట్ విత్ నాట్ ఓన్లీ సెంటర్ బట్ ఆల్సో స్టేట్స్, ఆ విధంగా తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. సో సావరెనిటీ అనేటటువంటిది కంటెస్టేషన్ బట్టి ఉండకూడదు, కోఆర్డినేషన్ బట్టి ఉండాలి. అంటే నువ్వు ఇలా తీసుకొచ్చావని రాష్ట్రాలు నేను ఇలా తీసుకొస్తానంటే కుదరదు. సో అందరూ కూర్చొని ఒక విధంగా అందరికీ కన్సెన్సస్, ఏకాభిప్రాయం వచ్చేటట్టు ఒక సిస్టమ్ అనేటటువంటిది ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే విధంగా చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఏదైతేనే మొత్తానికి కోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉంటుందో అది రాష్ట్రాలకి జిఎస్టీ మీద చట్టాలు చేసేటటువంటి అధికారం ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ కోఆపరేటివ్ ఫెడరలిజం, సో ఇది సమాఖ్య వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది చాలా చక్కగా ముందుకు వెళ్ళాలంటే ముందుకు వెళ్ళడానికి దిస్ పర్టికులర్ వెర్డిక్ట్, కోర్టు తీర్పు ఏదైతే ఉంటుందో అది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అనే విధంగా మనకి చెప్తున్నారు ఈ ఆర్టికల్లో ఆథర్. అర్థమైందా? సో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఆర్టికల్లో ఉన్న ప్రతి పాయింట్, ఒక పాయింట్ కూడా మిస్ చేయకుండా మీకు మొత్తం చెప్పాను. సో ఒకసారి మీరు ఏం చేస్తారు అంటే ఏ ఆర్టికల్ అనేటటువంటిది మీరు చూసినా జస్ట్ విని వదిలేయకుండా యూ నీడ్ టు రీడ్, ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. ఉదయాన్నే ఒకసారి చదవండి, మన హిందూ అనాలిసిస్ చూడండి, తర్వాత ఒక్క సింగిల్ రీడింగ్ ఇవ్వండి, మీకు కంప్లీట్గా రావడం అనేటటువంటి జరుగుతుంది. ఎందుకంటే మీకు టాపిక్ అనేటటువంటిది పర్ఫెక్ట్గా అర్థమవుతుంది, కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటుంది. కానీ యూ నీడ్ టు హ్యావ్ జార్గాన్ యాజ్ వెల్. మీరు ఎగ్జామ్లో ఇంగ్లీష్లో రాయాలి, దానికి సరైనటువంటి పదాలు ఉండాలి. సో ఆ పదాల కోసం మీరు రీడింగ్ అనేటటువంటిది కూడా ప్రాక్టీస్ చేయాలి. రీడింగ్ చేయను అంటే కుదరదు. ఓకేనా? రైట్ నాన్న. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 60% ఈ వేస్ట్ రీసైక్లింగ్ లైక్లీ బై 2023. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో మనం మాట్లాడుకోవడం అనేటటువంటి జరుగుతుంది. గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్లో జిఎస్ పేపర్ 2లో కూడా మాట్లాడతాం. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగిందమ్మా.
వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో అది ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్తో ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. దేని మీద డ్రాఫ్ట్ నోటిఫికేషన్? ఆన్ ఎలక్ట్రానిక్ వేస్ట్ మేనేజ్మెంట్, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో దాని మీద. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు మొదట ఈ వేస్ట్ అంటే ఏంటో అర్థం కావాలి. మొదట ఈ వేస్ట్ అంటే ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా చక్కగా అర్థమవుతుంది. ఓకేనా? అటెన్షన్ పే చేసి వినండి, మీకు క్లియర్గా అర్థం చేసే ప్రయత్నం చేస్తాను. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు ముందు ఈ వేస్ట్ అంటే ఏంటో మీకు అర్థం కావాలండి. ఫస్ట్ ఈ వేస్ట్ అంటే ఏంటో అర్థం చేసుకున్న తర్వాత ఈ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి, డిస్పోజల్ గురించి అర్థం చేసుకుందాం. ఈ వేస్ట్ ఈజ్ ఎ షార్ట్ టర్మ్ ఫర్ ఎలక్ట్రానిక్ వేస్ట్ అమ్మా. దిస్ టర్మ్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ఓల్డ్ అండ్ ఎండ్ ఆఫ్ లైఫ్, అంటే లైఫ్ అయిపోయినటువంటి డిస్కార్డెడ్ ఎలక్ట్రికల్ అప్లికెన్సెస్, అంటే పూర్తిగా పాడైనటువంటి దీస్ కంప్యూటర్స్ కానీ లేకపోతే మదర్ బోర్డ్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఏమంటాము? ఈ వేస్ట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఇట్ ఇంక్లూడ్స్ దేర్ కంపోనెంట్స్, కన్జ్యూమబుల్స్, పార్ట్స్, స్పేర్స్ ఇవన్నీ కలిపి ఈ వేస్ట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. రైట్? ఈ వేస్ట్ కెన్ బి కేటగరైజ్డ్ ఇంటూ 21 టైప్స్ అండి, అంటే 2 బ్రాడ్ కేటగిరీస్. ఈ వేస్ట్ 2 బ్రాడ్ కేటగిరీస్ మనం గమనించవచ్చు. ఒకటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్, ఐటీసీ ఎక్విప్మెంట్ అంటాం. సెకండ్ ది కన్స్యూమర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, అంటే ఫ్రిడ్జెస్ లేకపోతే మనకి ఏసీలు వీటన్నిటిని అంటాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే మనకి కంప్యూటర్స్, మదర్ బోర్డ్స్ ఇవన్నీ రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో డిఫరెంట్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ బీన్ ఏ హ్యూజ్ థ్రెట్ ఫర్ ఇండియాస్ ఇండియాకి చాలా పెద్ద థ్రెట్ అని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి చాలా చాలా లాస్ ఏవైతే ఉన్నాయో అవి రావడం అనేది జరిగింది. మెనీ ఈ వేస్ట్ లాస్ వర్ ఇన్ ప్లేస్ సిన్స్ 2011. దే ఆర్ మ్యాండేటెడ్ దట్ ఓన్లీ ఆథరైజ్డ్ డిస్మాంట్లర్స్ అండ్ రీసైక్లర్స్ కలెక్ట్ ఈ వేస్ట్. ఓన్లీ ఆథరైజ్డ్ అంటే గవర్నమెంట్ ఆథరైజ్ చేసినటువంటి డిస్మాంట్లర్స్ ఎవరైతే ఉంటారో, ఈ వేస్ట్ డిస్మాంట్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అండ్ దాంతోపాటు రీసైక్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే కలెక్ట్ చేయాలి. బట్ కానీ చాలా వరకు ఇప్పుడు దేనివల్ల ర్యాక్ పికర్స్ ఎవరైతే ఉంటారో, అంటే దీస్ చెత్త ఏరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వేస్ట్ ని కలెక్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ గవర్నమెంట్ రీసెంట్లీ కేమ్ అప్ విత్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 అండి. దే వర్ నోటిఫైడ్ ఇన్ 2017. 2017లో ఇది ఏర్పాటు చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. అండ్ ఇండియాస్ ఫస్ట్ ఈ వేస్ట్ క్లినిక్ ఏదైతే ఉంటుందో, ఎందుకు ఈ వేస్ట్ క్లినిక్? ఇట్ విల్ సెగ్రిగేట్ అండ్ ఇట్ విల్ ప్రాసెస్ అండ్ ఇట్ విల్ డిస్పోజ్ వేస్ట్ ఫ్రమ్ హౌస్ హోల్డ్స్, సామాన్యుల తాలూకా ఇల్లు, అండ్ దాంతోపాటు కమర్షియల్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కంపెనీస్, ఫార్మ్స్, ఐటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర నుంచి ఈ తాలూకా ఈ వేస్ట్ ని కలెక్ట్ చేయడం, సెగ్రిగేట్ చేయడం, ప్రాసెస్ చేయడం, డిస్పోజ్ చేయడానికి ఒక ఈ వేస్ట్ క్లినిక్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ద ఫస్ట్ ఎవర్ ఈ వేస్ట్ క్లినిక్ was సెటప్ ఇన్ భోపాల్, మధ్యప్రదేశ్లో సెటప్ చేయడం అనేది జరిగిందండి. ఇండియా ఈజ్ వెరీ వల్నరబుల్ టు దిస్ ఈ వేస్ట్ అండి. ఈ వేస్ట్కి చాలా వల్నరబుల్ గా ఇండియా ఉండడం అనేది జరిగింది. ఇండియాలో చాలా వరకు ఈ వేస్ట్ జనరేషన్ అనేది జరుగుతుంది. అకార్డింగ్ టు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఇండియా జనరేటెడ్ మోర్ దెన్ 10 lakh tons ఆఫ్ ఈ వేస్ట్ అమ్మ ఇన్ 2019-20. 2017-18లో 7 lakh tons. అర్థమైందా? డిస్మాంట్లింగ్ కెపాసిటీ అనేది తక్కువ ఉండడం వల్ల, సో ఈ అనార్గనైజ్డ్ ఈ వేస్ట్ కలెక్షన్ వల్ల ఏం జరుగుతుంది? చాలా వరకు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది జరగకుండా ఈ వేస్ట్ అనేది పేరుకుపోవడం అనేది జరుగుతుంది. ఈవెన్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎన్జిటికి, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్కి ఏం చెప్పింది అంటే 95% ఆఫ్ ద ఈ వేస్ట్ ఏదైతే ఉంటుందో ఇన్ ఇండియా హ్యాస్ బీన్ రీసైకిల్డ్ బై ద ఇన్ఫార్మల్ సెక్టర్. ఇన్ఫార్మల్ సెక్టర్ అండ్ స్క్రాప్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డీల్ చేస్తున్నారు. బట్ దేర్ ఈస్ నో సైంటిఫిక్ అప్రోచ్ ఇన్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ కి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో అది చెప్పడం అనేది జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ కేమ్ అప్ విత్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్. గవర్నమెంట్ దేంతో ముందుకు వచ్చింది? ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్. ఎప్పుడంటే తీసుకొచ్చారు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్? 2016లో తీసుకురావడం అనేది జరిగింది. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 దీన్ని ఇష్యూ చేసినటువంటి మినిస్ట్రీ ఏంటండి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు నోటిఫై చేయడం అనేది జరిగింది.
విత్ సూపర్ సెషన్ ఆఫ్ ద ఈ వేస్ట్ రూల్స్ 2011లో వచ్చినటువంటి ఈ వేస్ట్ రూల్స్ ని కంప్లీట్ గా స్క్రాప్ చేసి దాని బదులు దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. అర్థమైందా? సో అండర్ ద పర్వ్యూ ఆఫ్ ఈ వేస్ట్ ఓవర్ 21 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని చేర్చడం అనేది జరిగింది. ఇట్ ఇంక్లూడెడ్ కంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్ అండ్ అదర్ మెర్క్యూరీ కంటైనింగ్ ల్యాబ్స్ యాజ్ వెల్ యాజ్ సచ్ ఎక్విప్మెంట్ యాజ్ ఈ వేస్ట్ అని చెప్పి కూడా చెప్పడం అనేది జరిగింది. మెర్క్యూరీ ల్యాంప్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఈ వేస్ట్ లో భాగంగానే చేయడం అనేది జరిగింది. అర్థమైందా? అండ్ లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటికి టార్గెట్స్, అర్బన్ లోకల్ బాడీస్, పంచాయతీలు, మున్సిపాలిటీలు, రూరల్ లోకల్ బాడీస్, వీళ్ళకి కొన్ని టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో టార్గెట్స్ కూడా అప్పగించడం అనేది జరిగింది. రైట్? సో ఈవెన్ ప్రొడ్యూసర్స్ హ్యావ్ బిన్ మేడ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కలెక్షన్ ఆఫ్ ఈ వేస్ట్ అండ్ ఫర్ ఇట్స్ ఎక్స్చేంజ్. ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఈ వేస్ట్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయో దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కలెక్షన్ ఆఫ్ ఈ వేస్ట్ అని చెప్పి ఈ రూల్స్ లో చెప్పడం అనేది జరిగింది. రైట్? అండ్ దాంతోపాటు డిపాజిట్ రిఫండ్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా తీసుకురావడం అనేది జరిగిందండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీనిలో ప్రకారంగా ఏం చేస్తారు అంటే కన్జ్యూమర్ ఎవరైతే ఉంటారో, కన్జ్యూమర్ ఎండ్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ప్రొడక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని తిరిగిస్తే, అంటే సపోజ్ ఒక ఏసీ మనం కొనుక్కున్నామండి, ఏసీ కంప్లీట్గా దాని లైఫ్ ఎండ్ అయిపోయింది, దాన్ని నువ్వు తిరిగి ఇచ్చినప్పుడు యూ విల్ గెట్ సమ్ ఇన్సెంటివ్. అదే వేరేది కొన్నప్పుడు నీకు డిస్కౌంట్ రావడం కానీ, లేకపోతే సమ్ ప్రొడ్యూసర్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కన్జ్యూమర్కి లభించడం కానీ జరుగుతుంది. సో కన్జ్యూమర్ దాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా తిరిగి మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అండ్ ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలని చెప్పి గవర్నమెంట్ చెప్పడం అనేది జరిగింది ఇన్ ఎన్ష్యూరింగ్ సేఫ్టీ, ఎన్ష్యూరింగ్ హెల్త్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ వర్కర్స్ who were involved in dismantling and recycling operations. సో ఈ ఈ-వేస్ట్ రీసైక్లింగ్ అండ్ డిస్మాంట్లింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ సేఫ్టీ, హెల్త్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కోసం స్టేట్ గవర్నమెంట్ సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి చెప్పడం అనేది కూడా జరిగింది. అండ్ పెనాలిటీ కూడా మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. ఎవరైతే దీన్ని ఇది చేస్తారో, ఎవరైతే రూల్స్ ఏవైతే ఉన్నాయో రూల్స్ క్రాస్ చేయడం అనేది జరుగుతుందో, వైలేట్ చేయడం అనేది జరుగుతుందో వాళ్ళకి పెనాలిటీ కూడా వేసేటటువంటి అవకాశం ఉంది అనే విధంగా చెప్తున్నారు. అండ్ నెక్స్ట్, urban local bodies have been assigned the duty to collect and channelize the orphan products to authorize dismantlers or recyclers. సో అర్బన్ లోకల్ బాడీస్ కూడా ఈ కలెక్షన్ లో బాధ్యత అప్పగించడం అనేది జరిగింది. కలెక్షన్ ఆఫ్ ఈ వేస్ట్. రైట్? allocation of proper space to existing and upcoming industrial units for e-waste dismantling and recycling. సో ప్రాపర్ సిటీస్లో కానీ ఎక్కడైనా ప్రాపర్ స్పేస్ అనేది వాటికి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే టు ఎస్టాబ్లిష్ దేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళ తాలూకా ప్రొడక్ట్స్ కానీ ఏర్పాటు చేయడానికి. దాంతోపాటు దీస్ రీసైక్లింగ్ అండ్ డిస్మాంట్లింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేయడం కోసం. దిస్ ఈజ్ అబౌట్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 అమ్మ. సో కంప్లీట్గా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో చెప్దాం, జాగ్రత్తగా వినండి. సో న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి. ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ అనేటటువంటిది ఎలక్ట్రానిక్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని రిలీజ్ చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. సో ఎందుకు అకస్మాత్తుగా ఇవి రిలీజ్ చేయడం అనేటటువంటిది జరిగింది ఎలక్ట్రానిక్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి? ఇప్పటివరకు మనం కొన్ని రీజన్స్ అనేవి కూడా చెప్పుకున్నాం. సో అకార్డింగ్ టు ద గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్ 2017, 2017లో రిలీజ్ అయినటువంటి గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్ ఏదైతే ఉంటుందో ఆ రిపోర్ట్ ఏం చెప్పడం అనేటటువంటిది జరిగిందంటే, ఇండియా ర్యాంక్స్ 5th అమాంగ్ ఈ వేస్ట్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్. ఎలక్ట్రానిక్ వేస్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి కంట్రీస్ అన్నింటిలోకెల్లా ఇండియా 5వ ర్యాంక్లో ఉండడం అనేటటువంటిది జరిగిందంట. ప్రతి సంవత్సరం ఇండియా 2 మిలియన్ టన్స్ ఆఫ్ ఈ వేస్ట్ ఏదైతే ఉంటుందో ఈ వేస్ట్ని జనరేట్ చేయడం అనేటటువంటిది జరుగుతుందంట. కానీ ఈ వేస్ట్ రీసైక్లింగ్ కరెక్ట్గా జరుగుతుందా అంటే జరగట్లేదు. మోస్ట్ ఆఫ్ ది ఈ వేస్ట్ అనేటటువంటిది ఇందాక చెప్పుకున్నాం కదా, ఇన్ఫార్మల్ సెక్టార్లోనే ఇది చేయడం అనేటటువంటిది, రీసైకిల్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుందంట. ముఖ్యంగా ఈ ర్యాక్ పికర్స్ ఇలాంటి వాళ్ళే రీసైకిల్ చేస్తున్నారనమాట. హజార్డస్ కండిషన్స్లో వీటన్నిటిని రీసైకిల్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో అందుకే ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఇట్ హ్యాస్ కేమ్ అప్ విత్ ఎ డ్రాఫ్ట్ నోటిఫికేషన్. ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అనేటటువంటివి చెప్పడం అనేది జరిగింది. ఫస్ట్ ప్రొవిజన్ ఏంటో చూడండి. కన్స్యూమర్ అండ్ గూడ్స్ కంపెనీస్ అండ్ మేకర్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ హ్యావ్ టు ఎన్ష్యూర్ అట్లీస్ట్ 60% ఆఫ్ దర్ ఎలక్ట్రానిక్ వేస్ట్ ఈస్ కలెక్టెడ్ అండ్ రీసైకిల్డ్ బై 2023. 2023 కల్లా ఈ కన్స్యూమర్ గూడ్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని తప్పకుండా రీసైకిల్ చేయాలనే విధంగా చెప్పారు.
సో దీస్ టార్గెట్స్ ఏవైతే ఉంటాయో అవి తర్వాత పెరుగుతుంటాయి. 2024కి 70% ఈ వేస్ట్ రీసైకిల్ చేయాలి, 2025కి 80% ఈ వేస్ట్ అనేటటువంటిది రీసైకిల్ చేయాలి. ఈ విధంగా వాళ్ళ మీద వాళ్ళకి టార్గెట్స్ అనేటటువంటి ఇవ్వడం అనేటటువంటి జరిగింది. దిస్ గూడ్స్ ఇంక్లూడ్ ల్యాప్టాప్స్, ల్యాండ్లైన్ మొబైల్ ఫోన్స్, కెమెరాస్, రికార్డర్స్, మ్యూజిక్ సిస్టమ్స్, మైక్రోవేవ్ అండ్ దాంతోపాటు రిఫ్రిజిరేటర్, మెడికల్ ఎక్విప్మెంట్. సో వీటన్నింటి అనమాట. సో వాళ్ళు వాడుతున్నటువంటి ఇవన్నింటినీ వాళ్ళు రీసైకిల్ అనేటటువంటివి చేయాలి. సో ఎక్కడ ఫార్మల్ సెక్టార్లో అనే విధంగా చెప్పారు. ఒకవేళ కంపెనీస్ అనేటటువంటివి ఈ టార్గెట్స్ని మిస్ చేస్తే దే హ్యావ్ టు పే ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్. గవర్నమెంట్ విల్ ఇంపోజ్ ఆన్ వన్ ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ వేస్తుంది, దాన్ని తప్పకుండా పే చేయాలి అనే విధంగా చెప్తున్నారు. అండ్ దాంతోపాటు ఒక కొత్త సిస్టమ్ని కూడా తీసుకొస్తున్నారు. ఏంటి? ట్రేడింగ్ ఇన్ సర్టిఫికేట్స్ అనేటటువంటి సిస్టమ్ని తీసుకొస్తున్నారు. జస్ట్ లైక్ కార్బన్ క్రెడిట్స్ ఏవైతే ఉంటాయో కార్బన్ క్రెడిట్స్ లాగా. అంటే సింపుల్గా చెప్తాను చూడండి. మీకు ఒక కంపెనీ ఉంది, కంపెనీ 1 అనుకోండి, ఇది కంపెనీ 2 అనుకోండి. సపోజ్ కంపెనీ 1 అనేటటువంటిది 60% టార్గెట్ 2023 కంప్లీట్ చేయాల, సపోజ్ 50% టార్గెట్టే కంప్లీట్ చేసింది అనుకోండి సపోజ్. సో మిగిలిన 10% టార్గెట్, ఇప్పుడు ఈ కంపెనీ 2 ఏదైతే ఉంటుందో అది 80% కంప్లీట్ చేసింది. సో ఈ షార్ట్ ఫాల్ ఎంత? కంపెనీ 1కి 10% కదా. సో ఈ 10%ని కంపెనీ 2 నుంచి కంపెనీ 1 ఏదైతే ఉంటుందో అది కొనుక్కోవచ్చు అన్నమాట. అర్థమైందా? సో దానికోసం మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ కింద ఈ సర్టిఫికేట్స్ అనేటటువంటివి ఇస్తారు. సో టార్గెట్స్ కంప్లీట్ చేసిన బట్టి సర్టిఫికేట్స్ అనేటటువంటివి ఇస్తారు. దాన్ని బట్టి నువ్వు కంపెనీ 1 కంపెనీ 2కి ఎంతో కొంత పే చేసి ఏం చేయొచ్చు? తీసుకోవచ్చు. సో పే అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు? సో అవి రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తారు. ఇట్ విల్ ఎంకరేజ్ దెమ్ టు రీచ్ దీస్ టార్గెట్స్ అనమాట. అర్థమైందా? సో అది మనకి ఆర్టికల్లో చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో మీకు ఈ వేస్ట్ అంటే ఏంటి అండ్ దాంతోపాటు ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో ఏమేం చెప్పారో క్లియర్గా డీటెయిల్డ్గా ఇన్డెప్త్ అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. లెసన్స్ ఫ్రమ్ రష్యా ఫర్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్, జిఎస్ పేపర్ 3 డిఫెన్స్కి సంబంధించినటువంటి ఈ ఆర్టికల్ అమ్మ. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 7 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. సో దిస్ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుందంటే దిస్ ఆర్టికల్ ఈజ్ యాక్చువల్లీ అనలైజింగ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ రష్యన్ వెపనరీ. సో రీసెంట్గా రష్యా యుక్రెయిన్ మీద ఇన్వేజన్కి పాల్పడడం అనేటటువంటిది జరిగింది కదా. ఆ రష్యన్ వెపనరీ లేదా రష్యన్ ఆర్టిలరీ ఏదైతే ఉంటుందో దాని ఫెయిల్యూర్ ఇండియన్ మిలిటరీ వెపన్ సిస్టమ్, ఇండియన్ ఆర్టిలరీ సిస్టమ్స్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది అని చెప్పి మనకి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. సో దిస్ రష్యన్ ఇన్వేజన్ ఆఫ్ యుక్రెయిన్లో భాగంగా ద ఈవెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఎక్స్పోజ్డ్ మేజర్ లూప్ హోల్స్ ఇన్ ద రష్యన్ మిలిటరీ ఫోర్సెస్. రష్యన్ మిలిటరీ ఎక్విప్మెంట్లో చాలా లూప్ హోల్స్ అనేటటువంటివి బయటపడడం అనేటటువంటిది జరిగింది. అండ్ మన ఇండియా కూడా చాలా వరకు రష్యన్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఏవైతే ఉన్నాయి, రష్యన్ ఆరిజిన్ డిఫెన్స్ ఎక్విప్మెంటే మనం వాడటం అనేటటువంటిది జరుగుతుంది. అరౌండ్ 60% ఆఫ్ అవర్ టోటల్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనం రష్యా నుంచే తెచ్చుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. రైట్. సో ద మిలిటరీ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ రష్యా ఏదైతే ఉంటుందో అది సిన్సియర్స్గా డిక్లైన్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో స్ట్రాటజీస్ కూడా డిక్లైన్ అవుతున్నాయి. వెపన్స్ యొక్క యూజ్ కూడా, ఎఫెక్టివ్నెస్ కూడా డిక్రీజ్ అవ్వడం అనేటటువంటిది, డిక్లైన్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో మరి ఇండియా మీద కూడా అది చాలా ప్రాబ్లం అనేటటువంటిది పోజ్ చేయొచ్చు అనే విధంగా మనకి ఇక్కడ చెప్తున్నారు. రష్యాస్ ఇన్ఎఫెక్టివ్ మిలిటరీ పెర్ఫార్మెన్స్ మేక్స్ ఇట్ నెసరీ ఫర్ ఇండియా టు రీఇన్వెస్ట్ మోర్ ఇన్ సెన్సార్స్. సో ఇండియా అనేటటువంటిది ఇంకా పెదట రష్యా పైన ఆధారపడకుండా సెన్సార్స్ అండ్ దాంతోపాటు దిస్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అండ్ ఆర్టిలరీ అండ్ దాంతోపాటు గ్రేటర్ డిజిటలైజేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థలు అండ్ దాంతోపాటు అన్మ్యాన్డ్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో, అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్, యూఏఈవీస్ అంటాం, డ్రోన్స్ అంటాం, ఇలాంటి వాటి మీద, ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. డిఫెన్స్ సెక్టార్ని డిజిటలైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. మొత్తం రివైవ్ చేసేటటువంటి ప్రయత్నం అనేటటువంటి చేయాలని చెప్పి ఈ ఆర్టికల్లో చెప్పడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. అర్థమైందా? And India will also need to develop greater missile forces for the enhancements of its offensive potential. సో ఇండియా అనేటటువంటిది గ్రేటర్ మిసైల్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని డెవలప్ చేయాలి. అండ్ కంబైన్డ్ ఆర్మ్స్ వార్ఫేర్ స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా బిల్డ్ చేయాలి. అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అనేటటువంటివి కూడా అండ్ ట్రైనింగ్ సెషన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా కండక్ట్ చేయాలి. సో రష్యన్ టాక్టిక్స్, రష్యన్ స్ట్రాటజీస్ ఇప్పటి వరకు మనం వాడాము. సో వాటి నుంచి బయటకు వెళ్ళి వెస్టర్న్ మోడల్లో మనం డిఫెన్స్ టాక్టిక్స్ ఏవైతే ఉంటాయో
ఉన్నాయో వాటితో మనం ముందుకు రావాలనే విధంగా మనకి ఆర్టికల్లో సజెస్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో మనం ఇప్పుడు ఏం మాట్లాడదాము అంటే అసలు డిఫెన్స్ ప్రొడక్ట్స్ కోసం అండ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కోసం ఇండియా ఎంతవరకు డిపెండ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది రష్యా పైన అనేటటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం తెలుసుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పాను 60% ఆఫ్ అవర్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనం రష్యా నుంచి సోర్స్ చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అది ఎప్పటిది కాదండి, ఎప్పటి నుంచో సోవియట్ యూనియన్ ఉన్నప్పటి నుంచే 1991 ముందు 1991లో సోవియట్ యూనియన్ కొలాప్స్ అయింది కదా. సో దాని ముందు నుంచే మనం రష్యా నుంచి అంటే యుఎస్ఎస్ఆర్ నుంచి సోవియట్ యూనియన్ నుంచి కూడా చాలా డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. సో మనం ఒకటి చెప్పాల్సింది ఏంటి అంటే ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది రసిఫై అవ్వడం అనేటటువంటి జరిగింది. అంటే మెజారిటీ ఆఫ్ ద ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్స్ రష్యా నుంచే తెచ్చుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. వీఆర్ ఓవర్ డిపెండెంట్ అండ్ ఓవర్ రిలియంట్ ఆన్ రష్యా. అండ్ రష్యా మీద ఓవర్ రిలియంట్ అవ్వడంలో ప్రాబ్లం ఏంటి సార్, ఆ కన్సర్న్స్ ఏంటో కూడా మనం ఈ పర్టికులర్ ఆర్టికల్లో మాట్లాడతాం. మీకు మెయిన్స్ లో కూడా ఈ ఆర్టికల్ చాలా బాగా ఉపయోగపడుతుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చిందమ్మా? 1947లో వచ్చింది. 1947లో ఇండియాకి స్వతంత్రం వచ్చిన వెనువెంటనే మనం మన డిఫెన్స్ ఎక్విప్మెంట్, మనకు కావాల్సిన డిఫెన్స్ సిస్టమ్స్ మనం ఎవరి నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకున్నాం? బ్రిటిష్ వాళ్ళ నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరిగింది. బ్రిటన్ నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకున్నాం. కానీ బై ద 1970s 1970లకు వచ్చేటప్పటికి మెజారిటీ ఆఫ్ ద వెపన్ సిస్టమ్స్ మనం ఎక్కడి నుంచి తీసుకోవడం మొదలు పెట్టాం? అప్పటి సోవియట్ యూనియన్ యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉంటుందో దాని నుంచి తీసుకోవడం అనేటటువంటిది మొదలు పెట్టాం. బేసిక్ వెపన్ సిస్టమ్స్ అండ్ దాంతో పాటు సోఫిస్టికేటెడ్ వెల్ డెవలప్డ్ వెపన్ సిస్టమ్స్ కూడా మనం యుఎస్ఎస్ఆర్ నుంచే ఎక్కువగా తీసుకునే వాళ్ళం అండి. ఎక్కువగా యుఎస్ఎస్ఆర్ మీదే వాటి కోసం మనం డిపెండ్ అయ్యే వాళ్ళం. అర్థమైందా? అండ్ యుఎస్ఎస్ఆర్ కూడా మనకి చాలా వరకు దో మనం కోల్డ్ వార్ టైంలో నాన్ అలైన్డ్ పొజిషన్ లో ఉన్నాం. సో మనకి 1945లో రెండవ ప్రపంచ యుద్ధం వరల్డ్ వార్ 2 అనేది ఎండ్ అయిపోయిన తర్వాత రెండు సూపర్ పవర్స్ అనేవి ఏర్పడ్డాయి. వరల్డ్ అనేది బైపోలార్ అయిపోయింది. ఒకవైపు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సూపర్ పవర్ గా ఎదిగితే ఇంకొక వైపు యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్ సూపర్ పవర్ గా ఉండేది. ప్రపంచంలో కొన్ని దేశాలు యుఎస్ఏకి సపోర్ట్ చేస్తే కొన్ని దేశాలు యుఎస్ఎస్ఆర్ కి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ కొన్ని దేశాలు మాత్రం ఈ మధ్యలో ఉండిపోయాయి గోడ మీద పిల్లిలాగా. వాటినే నాన్ అలైన్మెంట్ కంట్రీస్ అని చెప్పి అంటాం. నామ్ లో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ లో కొన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. ఇవి ఏదర్ యుఎస్ఏ వైపు వెళ్ళలేదు, యుఎస్ఎస్ఆర్ వైపు కూడా వెళ్ళలేదు. అర్థమైందా? ఇష్యూ బేస్డ్ గా సపోర్ట్ చేసుకొచ్చాయి. సపోజ్ ఏదైనా ఇష్యూలో యుఎస్ఏ తప్పు ఉందనుకోండి, యుఎస్ఎస్ఆర్ కి సపోర్ట్ చేసాం మనం. యుఎస్ఎస్ఆర్ తప్పు ఉందనుకోండి, యుఎస్ఏకి మనం సపోర్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది నాన్న. కానీ మెజారిటీ పార్ట్ మనం సోవియట్ యూనియన్ వైపే ఆ టైంలో ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే యుఎస్ఎస్ఆర్ మనకి ఇండో చైనా వార్ 1962లో ఇండియాకి చైనాకి వార్ జరిగినప్పుడు మనకి ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఏర్పడినప్పుడు అంటే కావాల్సినటువంటి ఆహార ధాన్యాలు లేనప్పుడు మనకి యుఎస్ఎస్ఆర్ మనకు కావాల్సిన ఆహార ధాన్యాలు పంపించి మనల్ని ఆదుకుంది. అండ్ ఇప్పుడు మన స్పేస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో స్పేస్ టెక్నాలజీలో మనం చాలా అద్భుతంగా ముందుకు వెళ్తున్నామంటే దానికి కారణం ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ మనకి టెక్నాలజికల్ గా కూడా చాలా సపోర్ట్ చేసింది. మనం ఇప్పుడు మనకి న్యూక్లియర్ ఆర్సెనల్ ఉంది అంటే న్యూక్లియర్ వెపన్స్ మన దగ్గర ఇప్పుడు ఉన్నాయి అంటే దానికి కారణం కూడా యుఎస్ఎస్ఆర్. సోవియట్ యూనియన్ మనకు అప్పుడు చాలా ఉపయోగపడడం అనేటటువంటిది జరిగింది. ఇవన్నీ మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్ యుఎస్ఎస్ఆర్ అండ్ ఇప్పటి రష్యా అని చెప్పి మనం అనుకోవచ్చు. సమ్ ఆఫ్ ద మోస్ట్ సెన్సిటివ్ అండ్ ఇంపార్టెంట్ వెపన్స్ కూడా మనకి యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్ అందించేదండి. సపోజ్ న్యూక్లియర్ సబ్మెరైన్స్ మనకు వచ్చినాయి యుఎస్ఎస్ఆర్ నుంచి, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ వచ్చినాయి, ట్యాంక్స్ వచ్చినాయి, గన్స్ వచ్చినాయి, ఫైటర్ జెట్స్ వచ్చినాయి, మిసైల్స్ వచ్చినాయి. ఇవన్నీ మనం యుఎస్ఎస్ఆర్ నుంచి సోవియట్ యూనియన్ తెచ్చుకోవడం అనేది జరిగింది. అయితే యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిపోయిన తర్వాత రష్యా మీద మనం ఎక్కువగా డిపెండ్ అయ్యాం. రష్యా మనకి ట్రెడిషనల్ డిఫెన్స్ సప్లయర్ గా మారడం అనేది జరిగింది. ఏ పర్టిక్యులర్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కావాలన్నా మనం రష్యా వైపు చూడడం మొదలు పెట్టామన్నమాట. ఒక ఎస్టిమేట్ ప్రకారం మన ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ దగ్గర ఉన్న టోటల్ వెపన్స్ అండ్ ప్లాట్ఫామ్స్ లో 85% ఆఫ్ ద వెపన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ మేడ్ ఇన్ రష్యా. అవన్నీ రష్యాలో తయారయ్యి భారతదేశానికి వచ్చినాయి అంట. అఫ్ కోర్స్ అఫీషియల్ రిపోర్ట్స్ కేవలం 60% అని చూపించినప్పటికీ 85% వెపన్స్ మనకి ఇప్పుడు రష్యా నుంచి మనం తెచ్చుకున్నామన్నమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాలి.
ఈవెన్ ఇండియా సమకూర్చుకున్న మొదటి సబ్మెరైన్ ఏదైతే ఉంటుందో అది కూడా సోవియట్ యూనియన్ తయారు చేసింది. ద ఫస్ట్ ఫోక్స్ట్రాట్ క్లాస్ సబ్మెరైన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం యుఎస్ఎస్ఆర్ నుంచి కొనుక్కొని దానికి ఏం పేరు పెట్టాం, ఐఎన్ఎస్ కల్వరీ అనే పేరు పెట్టాం. 1967లో కొనుక్కొని ఐఎన్ఎస్ కల్వరీ అనేటటువంటి పేరు పెట్టాం. అండ్ దాంతో పాటు ఇప్పుడు మనకున్న టోటల్ 16 కన్వెన్షనల్ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్స్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ నేవీ దగ్గర ఉన్నటువంటివి, అందులో 8 మనకి సోవియట్ యూనియన్ తయారు చేసి మనకి ఇచ్చింది. సోవియట్ యూనియన్ టైంలో మనకు వచ్చినవి. అర్థమైందా? అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, ప్రపంచంలో దిస్ వెపన్స్ అండ్ ఆర్మ్స్ ఎక్స్పోర్ట్ చేసేటటువంటి కంట్రీస్ లో రష్యా సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ అమ్మ. ఫస్ట్ యుఎస్ ఉండడం అనేటటువంటి జరిగింది. ఎక్కువ ఈ వెపన్స్ ని ఎగుమతి చేసేటటువంటి కంట్రీ ఏంటండి? యుఎస్. రెండవది ఏంటండి? రష్యా. మూడవది ఫ్రాన్స్, నాలుగవది జర్మనీ, ఐదవది చైనా. అర్థమైందా? సో రష్యా ఇంత లార్జెస్ట్ ఆర్మ్స్ ఎక్స్పోర్టర్ కాబట్టి రష్యా యొక్క అవసరం కూడా మనకి ఉంది. సో సిప్రి యొక్క రిపోర్ట్ ఏదైతే ఉంటుందో, స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది ప్రిలిమ్స్ కి ఇంపార్టెంట్. లాస్ట్ లో దీని గురించి కూడా నేను చెప్తాను. ఇది ఒక థింక్ ట్యాంక్ అన్నమాట. సో ఏ దేశం దగ్గర ఎన్ని వెపన్స్ ఉన్నాయి, ఏ దేశం ఎవరి నుంచి ఎన్ని వెపన్స్ కొనుక్కుంటుంది, ఏ దేశం ఎవరికి ఎంత శాతం వెపన్స్ అనేటటువంటివి అమ్ముతుంది, ఇలాంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి వీళ్ళు రిపోర్ట్స్ ఇస్తారు. సో వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఫ్రమ్ 2016 టు 2020, 2016 నుంచి 2020 మధ్యలో మనకి టోటల్ గ్లోబల్ ఆర్మ్స్ ట్రేడ్ లో అమెరికా షేర్ ఎంత అంటే 37% అంట. అంటే 100 వెపన్స్ ఏవైతే ఉంటాయో అవి ట్రేడ్ అవుతుంటే, అవి కొనుగోలు జరుగుతుంటే, ఒకరి నుంచి వేరొకరికి వెళ్తుంటే అందులో 37 అమెరికా తయారు చేసినవి. రష్యా షేర్ చూస్తే చూడండి 20% రష్యా తయారు చేసినవి అని చెప్పి మనకి చెప్తున్నారు. అర్థమైందా? అండ్ ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ రష్యన్ ఆర్మ్స్ అండి. సో రష్యా ఎక్కువ మొత్తంలో తన ఆర్మ్స్ ఎవరికి సప్లై చేస్తుంది, ఇండియాకి సప్లై చేయడం అనేది జరుగుతుంది. 2000 నుంచి 2020 మధ్యలో రష్యా అకౌంటెడ్ ఫర్ 66.5 ఆఫ్ ఇండియన్ ఆర్మ్స్ ఇంపోర్ట్స్. ఈ మధ్యలో మనం 2000 నుంచి 2020 మధ్యలో మనం 100 వెపన్స్ అనేటటువంటి ఇంపోర్ట్ చేసుకుంటే అందులో ఏకంగా 67 వెపన్స్ మనం రష్యా నుంచే కొనుక్కోవడం అనేటటువంటి జరుగుతుంది. అఫ్ కోర్స్ 2000 సంవత్సరం నుంచి మనం కాస్త యుఎస్ వైపు వెళ్ళడం అనేటటువంటి జరిగింది ఆఫ్టర్ ద కొలాప్స్ ఆఫ్ సోవియట్ యూనియన్. సో అప్పటి నుంచి మనం యుఎస్ నుంచి కూడా ఎక్కువగానే ఇంపోర్ట్స్ అనేటటువంటివి చేసుకుంటున్నాం. మరి మనం రష్యా నుంచి ఇండియాకి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వెపన్స్ ఏంటి? మెజారిటీ ఆఫ్ ద వెపన్స్ చూడండి. రీసెంట్ డిఫెన్స్ డీల్స్ అనేటటువంటి మనం చూసుకుంటే 2018లో 2018లో ఇండియా కి అండ్ రష్యాకి మధ్య ఒక డిఫెన్స్ డీల్ జరిగింది. ఇట్ ఈస్ వర్త్ $5 బిలియన్ అండి. $5 బిలియన్ వర్త్ ఉన్నటువంటి 5 S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని మేము ఇంపోర్ట్ చేసుకుంటాము అని చెప్పి మనం డీల్ అనేటటువంటిది చేసుకోవడం అనేది జరిగింది రష్యాతో. సో ది 5 లో ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉంటుందో అది డిసెంబర్ 2021, 2021 డిసెంబర్ లో ఇండియాకి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో చేరుకోవడం అనేటటువంటిది జరిగిందమ్మా. అండ్ ఇట్ హాస్ బిన్ డిప్లాయిడ్ ఎట్ an ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఇన్ పంజాబ్ లో ఉన్నటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ లో అది డిప్లాయ్ చేయడం కూడా జరిగింది. అండ్ దాంతో పాటు మనకి రీసెంట్ గా డిసెంబర్ లోనే ఇండియా రష్యా మధ్య ఇంకొక డీల్ అనేటటువంటిది సైన్ అయింది. ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ అరౌండ్ 6 lakh AK-203 రైఫిల్స్ అట్ ఫ్యాక్టరీ ఇన్ అమేథీ. మన పోలీసులకి కావాల్సినటువంటి, మన ఆర్మ్ ఫోర్సెస్ కి కావాల్సినటువంటి AK-203 రైఫిల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం 6 లక్షలు రష్యన్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మన ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి అమేథీలో ఉన్న వెపన్స్ ఫ్యాక్టరీలో ఆర్మ్స్ ఫ్యాక్టరీలో వాళ్ళు తయారు చేస్తారనమాట. దీని గురించి కూడా డీల్ అనేది చేసుకున్నాం. అండ్ రష్యా ఏదైతే ఉందో రీసెంట్ గా ఒక డిఫెన్స్ డీల్ కోసం తన బిడ్ కూడా వేయడం అనేటటువంటి జరిగింది. దేన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 6 ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ పవర్డ్ కన్వెన్షనల్ సబ్మెరైన్స్ ఏవైతే ఉన్నాయో అవి నావీ కోసం మేము తయారు చేస్తాము అని చెప్పి బిడ్ కూడా వేయడం అనేది జరిగింది. అఫ్ కోర్స్ ఈ డీల్ ఫైనలైజ్ అవ్వలేదు, ఇంకా మనం రష్యాకి అప్పగించలేదు, బిడ్ స్వీకరించాం అంతే. అండ్ దాంతో పాటు ఇండియా రష్యా చర్చల్లో కూడా ఉన్నాయండి. ఎందుకు? టు న్యూక్లియర్ బ్యాలిస్టిక్ సబ్మెరైన్స్ చక్రా 3 అండ్ చక్రా 4 ఏవైతే ఉంటాయో వాటిని లీజుకి తీసుకోవడానికి. ఈ చక్రా 3 అండ్ చక్రా 4 మనం ఆల్రెడీ రష్యా నుంచి ఒకప్పుడు లీజుకి తీసుకున్నాం. మళ్ళీ లీజ్ పీరియడ్ అయిపోవడం వల్ల మళ్ళీ చక్రా 3 చక్రా 4 ని మనం రష్యాకి అప్పగించేసాం. మళ్ళీ వీటిని మనం లీజ్ తీసుకోవాలి, ఎక్కడి నుంచి, ఎవరి నుంచి? రష్యా నుంచి లీజుకి తీసుకోవాలి అని చెప్పి మనం అనుకుంటున్నాం. సో వీటిని మోడర్నైజ్ చేసి అప్గ్రేడ్ చేసి రష్యా మనకి 2025లో మనకి చక్రా 3 చక్రా 4 సబ్మెరైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అప్పగిస్తుంది, మనకి లీజ్ కి ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. సో ఈ చర్చలు కూడా రష్యాకి ఇండియా మధ్య నడుస్తా ఉన్నాయి. చూసారా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్ని ఎంతలా డిపెండ్ అయి ఉన్నాయో రష్యా పైన. అండ్ దాంతో పాటు ఇండియా దగ్గర ఉన్నటువంటి ఓన్లీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఏదైతే ఉంటుందో
ఇండియన్ నేవల్ షిప్ విక్రమాదిత్య, అది కూడా మనకి రష్యా తయారు చేసే ఇవ్వడం అనేది జరిగింది. 2013లో ఇండియన్ నేవీకి ఇచ్చింది అన్నమాట. అండ్ ఇప్పటి వరకు మనకి ఇండిజినస్లీ అంటే మన ఇండియాలో తయారైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఏదైతే ఉంటుందో ఇప్పటి వరకు లేదు. బట్ దిస్ ఇయర్ మన ఇండిజినస్లీ మేడ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కమిషన్ చేయబోతున్నాం. ఓకేనా? సో అది జరిగితే అది నిజంగా మన ఇండియన్ నేవల్ కెపాసిటీ ఏదైతే ఉంటుందో అది ఇంప్రూవ్ అవడానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇండియాస్ మిసైల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో అది కూడా రష్యా అండ్ సోవియట్, ఇప్పుడున్న రష్యా ఒకప్పుడు సోవియట్ యూనియన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ హెల్ప్ తోనే మనం ఇంత టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ తో ముందుకు వెళ్ళాం అన్నమాట. సో ఒకప్పుడు మనకి మిసైల్స్ ఇవన్నీ మనకి యుఎస్ఎస్ఆర్ టెక్నాలజీ పంపించడం కానీ, కావాల్సినటువంటి రా మెటీరియల్స్ పంపించడం కానీ ఇవన్నీ చాలా వరకు హెల్ప్ చేయడం అనేది జరిగింది. ఈవెన్ మనం బ్రహ్మోస్ మిసైల్ ఫిలిప్పీన్స్ కి వీటికి వాటికి సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నామా, ఈ బ్రహ్మోస్ మిసైల్ కూడా మనం రష్యాతో కొలాబరేట్ అయ్యి జాయింట్ గా మనం తయారు చేయడం అనేటటువంటిది జరిగింది. బ్రహ్మోస్ పేరులోనే ఉంది, మీకు తెలుసని అనుకుంటున్నాను. అంటే బ్రహ్మపుత్ర, మోస్ అంటే మోస్కోవా అనేటటువంటి రివర్. బ్రహ్మపుత్ర ఇండియాలో ఉంటే మోస్కోవా ఏదైతే ఉంటుందో అది ఎక్కడుంది, రష్యాలో ఉండడం అనేటటువంటిది జరిగింది. సో జాయింట్ గా తయారు చేసినటువంటి మిసైల్ ఇది. అండ్ దాంతో పాటు రష్యా ఇండియాకి కావాల్సినటువంటి ఫైటర్ జెట్స్, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఎప్పటికప్పుడు పంపిస్తుంది. సపోజ్ సుఖాయ్ ఎయిర్ క్రాఫ్ట్, ఎంఐజీ జెట్స్ ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి రష్యా నుంచే రావడం అనేటటువంటి జరుగుతుంది. చూసారా, ఇండియన్ ఆర్మీ కావచ్చు, ఇండియన్ నేవీ కావచ్చు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఎంత డిపెండ్ అవ్వడం అనేటటువంటి జరిగిందో రష్యన్ మేడ్ డిఫెన్స్ సిస్టమ్స్ పైన. సో వీఆర్ ఓవర్ రిలియంట్ యాక్చువల్లీ అది మనకి ఇప్పుడు ప్రాబ్లం అనేది అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు రష్యా గోల్లో రష్యా ఉంది, వార్కి ఇప్పుడు రష్యా వార్ చేస్తుంది కాబట్టి రష్యాకి ఇవన్నీ అవసరం. మనకి ఇవ్వాల్సినటువంటివన్నీ సరిగ్గా డెలివరీ చేస్తుందా రష్యా? డెలివరీ చేసేటటువంటి సమస్యే లేదు, ఎందుకంటే వాళ్ళ కోసం వాళ్ళు తయారు చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ హంగామాలో వాళ్ళ గొడవల్లో వాళ్ళు ఉంటారు, కానీ ఇండియాకి నేను ట్రేడ్ డీల్ చేసుకున్నాను ఇండియాకి పంపించాలని ఆలోచిస్తారా? ఆలోచించడం అనేటటువంటిది జరగదు. అది ఒక పాయింట్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇంకొక థింక్ ట్యాంక్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్ అనేటటువంటి ఒక థింక్ ట్యాంక్ అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్, రిపోర్ట్స్ ఇచ్చేటటువంటి ఆర్గనైజేషన్ ఒక మిలిటరీ బ్యాలెన్స్ 2021 రిపోర్ట్ అనేది రీసెంట్ గా ఇవ్వడం అనేది జరిగింది. సో వాళ్ళు కూడా ఏం చెప్పడం అనేటటువంటి జరిగింది అంటే ఇండియా దగ్గర ఉన్నటువంటి ప్రెజెంట్ మిలిటరీ ఆర్సెనల్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా రష్యన్ మేడ్ వెపన్స్ ఏ ఉండడం అనేది జరిగింది. లేకపోతే రష్యా డిజైన్ చేసి ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి ఎక్విప్మెంట్, ఎయిదర్ రష్యాలో తయారైన ఎక్విప్మెంట్ అయినా లేకపోతే రష్యా డిజైన్ చేసి ఇండియాలో తయారైనటువంటి ఎక్విప్మెంట్ అయినా అవే ఎక్కువగా ఇండియా వాడుతుంది అని చెప్పి ఈ రిపోర్ట్ లో చెప్పారు. అండ్ ఇండియన్ ఆర్మీ యొక్క మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో అది కూడా ఎక్కువగా రష్యన్ మేడ్ ట్యాంక్స్ తోనే తయారవ్వడం అనేది జరిగింది. సో ఇండియన్ ఆర్మీలో ఉన్నటువంటి T-72M1 ట్యాంక్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది కానీ, T-90S ట్యాంక్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది కానీ, మేజర్ చంక్ ఆఫ్ ట్యాంక్ సిస్టమ్ ని వీళ్ళే ఇవే ఆక్యుపై చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ నావీ యొక్క 10 గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రష్యాలో మ్యానుఫ్యాక్చర్ అయి రావడం అనేటటువంటిది జరిగిందమ్మ. అర్థమైందా? సో నావీలో ఉన్నటువంటి 17 ఫ్రిగేట్స్ ఏవైతే ఉంటాయో నావల్ షిప్స్, అందులో 6 సుమారు 6 రష్యా యొక్క తల్వార్ క్లాస్ కి చెందినటువంటివి అని చెప్పి మనకి చెప్తున్నారు. అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉన్నటువంటి 667 ప్లేన్ ఫైటర్ గ్రౌండ్ అటాక్ ఫ్లీట్ ఏదైతే ఉంటుందో అందులో 71% రష్యా నుంచే రావడం అనేటటువంటిది జరిగింది. డేటా అంతా గుర్తుపెట్టుకోవాలా సార్ అంటే నో నీడ్ టు రిమెంబర్ ఆల్ దిస్ డేటా అమ్మ. సో ఐ జస్ట్ వాంట్ టు డెమాన్స్ట్రేట్ దట్ ఇండియా ఈజ్ ఓవర్ రిలయంట్ ఆన్ రష్యా for its defense needs. India is over dependent on Russia for its defense needs. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇండియా డిపెండ్ అయింది బాగా ఎక్కువ 60 to 85% ఆఫ్ ఇండియాస్ ఆర్సెనల్ అనేటటువంటిది రష్యన్ మేడ్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అది ఇంపార్టెంట్ మనకి. అండ్ యూ హ్యావ్ టు కోట్ సమ్ ఆఫ్ ద మేజర్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. S-400 మిసైల్ చాలా వరకు న్యూస్ లో ఉంది కాబట్టి దానికి మీరు కోట్ చేయొచ్చు. బ్రహ్మోస్ మిసైల్ గురించి మీరు కోట్ చేయొచ్చు. అండ్ మన ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ సుఖాయ్ ఎయిర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మీరు కోట్ చేయొచ్చు. అండ్ దాంతో పాటు సోవియట్ యూనియన్ పంపించినటువంటి INS కల్వరీ అలాంటివి వెరీ ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు కోట్ చేస్తే ఆన్సర్ చాలా అథెంటిక్ గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా?
చూసారా ఎంత మిలిటరీ వైజ్గా ఎంత డిపెండ్ అవ్వడం అనేటటువంటి జరిగిందో మన ఇండియా రష్యా పైన. సో అందుకే రష్యన్ మిలిటరీ లూప్ హోల్స్ ఏవైతే ఉంటాయో అవి మనకు నిజంగా భయపెట్టడం అనేటటువంటి జరుగుతుంది. వాటి నుంచి మనం పాఠాలు అనేటటువంటివి నేర్చుకోవాలి, మనం జాగ్రత్త పడాలనే విధంగా మనకి దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్లో చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మా. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. క్వాడ్ ఈజ్ ఏ ఫోర్స్ ఫర్ గుడ్, మోడీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 నాన్న, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు క్వాడ్ అంటే ఏంటో అర్థం కావాలి, క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అంటే ఏంటో అర్థం కావాలి. నేను ఇప్పటికే చాలాసార్లు క్వాడ్ గురించి రిపీట్ చేస్తున్నాను. మళ్ళీ ఒక్కసారి ఈ క్వాడ్ ఏదైతే ఉంటుందో ఈ క్వాడ్ గురించి ఒకసారి బ్యాక్గ్రౌండ్ అనేటటువంటిది మాట్లాడదాం. తర్వాత అసలు న్యూస్లోకి ఏం రావడం అనేటటువంటిది జరిగింది, ఇలాంటి విషయాలు డిస్కస్ చేద్దాం, వినండి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ క్వాడ్? క్వాడ్ స్టాండ్స్ ఫర్ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. దీనిలో 4 మెంబర్స్ ఉండడం అనేటటువంటి జరిగింది. ఎవరెవరు? ఇండియా, యుఎస్ఏ, జపాన్ అండ్ దాంతోపాటు ఆస్ట్రేలియా. ఇండియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జపాన్ అండ్ దాంతోపాటు ఆస్ట్రేలియా. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇన్ఫార్మల్ స్ట్రాటజిక్ డైలాగ్ బిట్వీన్ 4 నేషన్స్. దెర్ ఇస్ నో ఫార్మాలిటీ. అంటే ఒక క్వాడ్ చార్టర్, ఒక క్వాడ్ అగ్రిమెంట్ కానీ, లేకపోతే ఒక క్వాడ్ ఒక హెడ్ క్వార్టర్స్ కానీ, ఒక సెక్రటేరియట్ కానీ ఇవేమీ లేవు. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఒక డైలాగ్, ఇది ఒక చర్చ. ప్రతి సంవత్సరం నలుగురు కూర్చొని మన ప్రాబ్లమ్స్ ఏంటి, మన కష్టాలు ఏంటి, దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అని చెప్పి మాట్లాడుకుంటారు అంతే. డైలాగ్ అంటే చర్చ, ఓకేనా? బట్ స్ట్రాటజిక్ డైలాగ్ అంటే మిలిటరీ ఆస్పెక్ట్స్, ఇలాంటి వాటి గురించి ఏవైతే ఉన్నాయో వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మాట్లాడుకుంటారు. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్? ఫ్రీ, ఓపెన్ అండ్ ప్రాస్పరస్ ఇండో పసిఫిక్ రీజియన్. ఇవి కథలు అన్నమాట. సో వీళ్ళకి అడిగామనుకోండి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి నలుగురు దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టి ఏంటంటే క్వాడ్గా ఏర్పడ్డారు, మీ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే బయటికి చెప్పే రీజన్ ఎక్స్ప్లిసిట్ రీజన్ అంటారు. ఎక్స్ప్లిసిట్ రీజన్ అంటే ఏం చెప్తారు? ఫ్రీ, ఇండో పసిఫిక్ రీజియన్ ఫ్రీగా ఉండాలి, ఎవరి యొక్క కంట్రోల్లో ఉండకూడదు, ఓపెన్గా ఉండాలి, అందరికీ సమతుల్యంగా ఉండాలి, ప్రాస్పరస్గా ఇండో పసిఫిక్ రీజియన్ అనేటటువంటిది ఎదగాలని చెప్తారు. కానీ ఇంప్లిసిట్ రీజన్ ఏంటి అంటే వాళ్ళు బయటికి చెప్పకుండా అసలు నిజంగా వాళ్ళు ఎందుకు క్వాడ్ని ఏర్పాటు చేశారు? చైనా యొక్క డామినెన్స్ అనేటటువంటిది ఇండో పసిఫిక్ రీజియన్లో తగ్గించడానికి, చైనాకి చెక్ పెట్టడానికి. అర్థమైందా? సో దిస్ ఐడియా వాజ్ ఫస్ట్ గివెన్ బై జపనీస్ ప్రైమ్ మినిస్టర్ షింజో అబే. 2007లో జపనీస్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి షింజో అబే ఎవరైతే ఉన్నారో ఆయన మొదటిసారి దిస్ ఐడియాతో ముందుకు రావడం అనేటటువంటి జరిగింది. In December 2012, Shinzo Abe again came up with the concept of Asia's democratic security diamond. సో 2007లో ఆయన తీసుకొచ్చినప్పటికీ అప్పుడు వర్కౌట్ అవ్వలేదు. 2012లో మరొక్కసారి ఈయన ఆ విషయం గురించి కదపడం అనేటటువంటి జరిగింది. సో డెమోక్రటిక్ సెక్యూరిటీ డైమండ్గా మనం ఏర్పడాలి ఏషియన్ కంట్రీ, ఈ కంట్రీస్, ఈ 4 కంట్రీస్ అని చెప్పడం అనేది జరిగింది. నవంబర్ 2017లో ఫార్మల్గా క్వాడ్ అనేటటువంటిది ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ వెరీ 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 ఇంపార్టెంట్. అర్థమైందా? సో ఇంకా అదర్ ఆస్పెక్ట్స్ కూడా మనం తెలుసుకోవాలి, వినండి. చూడండి, క్వాడ్ నేషన్స్ అండ్ దర్ ఇష్యూస్ విత్ చైనా. మొదట యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి చైనాతో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి, చైనాతో ఉన్న ప్రాబ్లం ఏంటి? చైనా అనేటటువంటిది యుఎస్ హెజిమోనీకి ఒక థ్రెట్గా మారడం అనేటటువంటి జరిగింది. హెజిమోనీ అని ఎప్పుడైనా అన్నాను అంటే డామినెన్స్ అని గుర్తుపెట్టుకోండి, పెత్తం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ప్రపంచం మీద నేను పెద్దన్నగా ఉండాలి, నేనే డామినెంట్ పవర్గా ఉండాలి అని యుఎస్ అనుకుంటుంది. ఒకవేళ ఆ పొజిషన్కి ఇండియా వెళ్తే ఇండియా కూడా అదే అనుకుంటుంది, అవునా కదా? సో యుఎస్ హెజిమోనీకి థ్రెట్గా ఎవరున్నారు? చైనా ఉంది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో చైనా అనేది ఎకనామికల్గా చాలా ప్రాస్పర్ అయింది, మిలిటరీని కూడా మోడర్నైజ్ చేసుకుంటుంది, న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా సమకూర్చుకోవడం అనేటటువంటిది జరుగుతుంది, రైట్? సో యుఎస్ హెజిమోనీకి థ్రెట్ అయినటువంటి చైనాని కంట్రోల్ చేయాలి అంటే, సో చైనాని ఫస్ట్ రీజనల్గా కంట్రోల్ చేయాలి, ఇండో పసిఫిక్ రీజియన్లో అది ఎదగకుండా చూడాలి అనే లక్ష్యంతో యుఎస్ ముందుకెళ్తుంది. ఏ కంట్రీ అయినా హెజిమోన్ అవ్వాలి అంటే 2 థింగ్స్ ఉండాలండి. మొదటిది ఏముండాలమ్మా అంటే మనీ ఉండాలి, డబ్బు అనేటటువంటిది ఎప్పుడూ ఉండాలి, ఎకానమికల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలి. రెండవది ఏంటి? మిలిటరీ వైజ్గా స్ట్రాంగ్ ఉండాలి. రెండింట్లో కూడా మనకి చైనా ముందుకెళ్తుంది. మనకి 2013లో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లేదా 1 బెల్ట్ 1 రోడ్ ఇనిషియేటివ్తో కూడా ముందుకు వచ్చింది. చాలా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ని ఫండ్ చేస్తుంది. తన డెట్ ట్రాప్ పాలసీ అంటే వేరే కంట్రీస్కి అప్పిచ్చి ఆ కంట్రీస్ యొక్క రాజకీయాల్లోనూ అంతర్గత విషయాల్లో కూడా జోక్యం చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా మనకి చైనా రీసెంట్ టైమ్స్లో చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆర్థిక వ్యవస్థ ఎకానమీ అనేటటువంటిది తన చేతుల్లో ఫుల్ కంట్రోల్లో ఉండాలి అంటే
ట్రేడ్ రూట్స్ అనేటటువంటివి తన కంట్రోల్లో ఉండాలి, అవునా కదా? సో వాణిజ్యం జరిగేటటువంటి రూట్స్ తన కంట్రోల్లో ఉన్నాయి అనుకోండి, మార్గాలు, అప్పుడు తప్పకుండా ఎకానమీ అనేటటువంటిది బాగుంటుంది. చైనా ఆల్రెడీ వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఎదిగింది. సో ప్రపంచంలో ఏది కావాలన్నా చైనాలో తయారవుతుంది. చైనాలో తయారైనవన్నీ ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ అవ్వాలంటే రూట్స్ తన కంట్రోల్లో ఉండాలి లేదా, ఈ ట్రేడ్ రూట్స్ అనేటటువంటివి. సో ట్రేడ్ రూట్స్ కంట్రోల్లో ఉండడానికి వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ అనేటటువంటి తీసుకురావడం అనేటటువంటి జరిగింది. ట్రేడ్ ఎక్కువగా ఎలా జరుగుతుంది? సముద్ర మార్గాల గుండా జరుగుతుంది, మ్యారిటైమ్ ట్రేడ్ అంటాం, రైట్? ఈ సముద్ర మార్గాలు, ఈ మ్యారిటైమ్ రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి తన కంట్రోల్లో ఉండాలని చెప్పి చైనా ఇండో పసిఫిక్ రీజియన్లో కాస్త ఇన్ఫ్లుయెన్స్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. దాన్ని ఆదిలోనే అరిచివేయాలని చెప్పి యుఎస్ చూస్తుంది, ఎందుకంటే యుఎస్ హెజిమోనీకి చైనా థ్రెట్గా ఉంది కాబట్టి. అండ్ చైనీస్ ఇంక్రీజింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఈస్ట్ ఏషియా, తూర్పు ఏషియా ప్రాంతాల్లో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరుగుతుంది. రీసెంట్ ఎగ్జాంపుల్ మనం ఆర్సెప్ చూసుకోవచ్చు, రైట్? రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. వరల్డ్స్ బిగ్గెస్ట్ ట్రేడ్ డీల్ అమ్మా ఇది, రైట్? ఇట్ కంప్రైజెస్ ఆఫ్ 15 నేషన్స్. 15 నేషన్స్లో 10 నేషన్స్ ఏషియన్ నేషన్స్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. నాకు అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఎన్ని 10 చెప్పేశాను కదా, ఏవేవో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ ద ఓన్లీ ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఎమాంగ్ ఏషియన్ నేషన్స్ ఏంటో కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ ఎవరికైనా ఏషియన్ గురించి తెలియకపోతే ఏషియన్ ఎల్టీఎక్స్ క్లాస్ అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. నేను చేసిన వీడియో డీటెయిల్డ్గా ఒక వీడియో చేశాను, ఒక వరల్డ్ టూర్ లాగా చక్కగా నేర్చుకుంటారు మీరు. ఆ వీడియో అనేది తప్పకుండా మీరు చూడండి. ఏషియన్ 10 నేషన్స్ అండ్ దాంతోపాటు చైనా, దాంతోపాటు ఆస్ట్రేలియా, అండ్ దాంతోపాటు న్యూజిలాండ్, అండ్ దాంతోపాటు సౌత్ కొరియా, అండ్ దాంతోపాటు జపాన్. ఇవి కలిపి మనకి ఎలా ఏర్పడడం అనేది జరిగింది? ఆర్సెప్ అగ్రిమెంట్ చేసుకోవడం అనేది జరిగింది. సో తారిఫ్స్ ఏవైతే ఉన్నాయో, ఇంపోర్ట్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గించడం కోసం, ట్రేడ్ డెవలప్ చేసుకోవడం కోసం. సో ఈ ఆర్సెప్ ద్వారా ఈ ఏషియన్ కంట్రీస్, ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ మీద చైనా తన ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో ఇన్ఫ్లుయెన్స్ పెంచుతుంది. సో అది కూడా యూఎస్ఏకి ఒక థ్రెట్. యుఎస్ క్వెస్ట్ టు రీగైన్ కంట్రోల్ ఓవర్ ఇండో పసిఫిక్ రీజియన్. ఇండో పసిఫిక్ రీజియన్లో రీసెంట్ టైమ్స్లో తన కంట్రోల్ పోయింది అని చెప్పి మనకి యుఎస్ అనేటటువంటిది భావిస్తుంది. ముఖ్యంగా వియత్నాం వార్ వల్ల చాలా కంట్రీస్కి, ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి సో మన యుఎస్ ఏదైతే ఉంటుందో దూరం అవ్వడం అనేటటువంటిది జరిగింది. వియత్నాం వార్ ఏంటి అని మీకు తెలుసుకోవాలంటే వియత్నాం వార్ ఎల్టీఎక్స్ క్లాస్ అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. వియత్నాం వార్ గురించి కూడా డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ ఒక చక్కనైనటువంటి కథలాగా మనం చెప్పుకున్నాం, మీకు అది కూడా డీటెయిల్డ్గా అర్థమవుతుంది. ఓకేనా? మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి, ఏదైనా ఇష్యూ మీరు చదువుతున్నప్పుడు మీకు అర్థం కాలేదంటే ఫస్ట్ ఒక సెర్చ్ చేయండి. ఆ ఇష్యూ ఇప్పుడు సపోజ్ వియత్నాం వార్ అర్థం కాలేదు, వియత్నాం వార్ ఎల్టీఎక్స్ క్లాస్ అని చెప్పి సెర్చ్ చేయండి, ఓకేనా? ఒకవేళ నేను మ్యాక్సిమం మనం చాలా వీడియోస్ చేసాం, నేను కానీ సురేష్ సార్ కానీ, మీకు వీడియో మ్యాక్సిమం కనిపిస్తుంది. లేకపోతే ఏవైనా చేయలేనటువంటి టాపిక్ ఏదైనా మీకు ఉంటే మన హిందూ అనాలిసిస్, రీసెంట్ హిందూ అనాలిసిస్ ఏదైతే ఉంటుందో దాని కింద కామెంట్ చేయండి, సార్ ఈ వీడియో మాకు చేయండి అని చెప్పి మేము ఐ విల్ ట్రై టు మేక్ ఎ డీటెయిల్డ్ వీడియో ఆన్ దట్ పర్టికులర్ ఇష్యూ, ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇండో పసిఫిక్ రీజియన్లో తన లాస్ట్ కంట్రోల్ని యుఎస్ మళ్ళీ తిరిగి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేయడంలో చైనా అడ్డుగా ఉంది కాబట్టి సో చైనానికి చెక్ పెట్టాలి అని చెప్పి యుఎస్ అనుకుంటుంది. మరి ఆస్ట్రేలియాకి చైనాకి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి? చైనా అనేటటువంటిది ఆస్ట్రేలియా యొక్క ల్యాండ్ టెరిటరీస్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కన్నేసింది. అండ్ ఆస్ట్రేలియా యొక్క అంతర్గత రాజకీయాల్లోనూ, పాలిటిక్స్లో కూడా చైనా ఎంటర్ అవ్వడం, చైనా జోక్యం చేసుకోవడం అనేటటువంటిది మొదలుపెట్టింది. అది ఆస్ట్రేలియాకి ఎంత మాత్రం నచ్చదు. ఆస్ట్రేలియా ఏదైనా ఇండివిజువల్గా స్టెప్ తీసుకుందాము అంటే చైనా ఏదైతే ఉంటుందో చైనా మీద ఎకనామికల్గా చాలా డిపెండ్ అయిపోయిందండి. ఎందుకంటే చైనా ఈజ్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఆస్ట్రేలియన్ గూడ్స్, రైట్? ఇప్పుడు చైనా ట్రేడ్ మేము చేసుకోము అని చెప్పింది అనుకోండి, ఇది ఆస్ట్రేలియన్ ఎకానమిక్ మీద, ఆస్ట్రేలియా యొక్క ప్రాస్పరిటీ మీద, సుభిక్షత మీద కూడా అది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అందుకే పాపం ఆస్ట్రేలియా వెనక్కి అడుగులు వేస్తుంది. జపాన్ అండ్ చైనా, జపాన్కి చైనాకి ఉండేటటువంటి ప్రాబ్లం ఏంటి? మళ్ళీ ఇక్కడ కూడా చైనా జపాన్కి సంబంధించినటువంటి కొన్ని టెరిటరీస్ నావి అంటుంది, హిస్టారికల్ రీజన్స్ చెప్పి. సెంకాకు ఐలాండ్స్ అని చెప్పి జపాన్ పక్కనే ఉంటాయి, అవి జపాన్ అడ్మినిస్టర్ చేస్తుంది. కానీ ఒకప్పుడు చైనాని పాలించినటువంటి చింగ్ డినాస్టీ ఏదైతే ఉంటుందో ఈ డినాస్టీ అండర్లో ఈ ఐలాండ్స్ ఉన్నాయి అని చెప్పి ఈ పర్టిక్యులర్ ఐలాండ్స్ నావి అంటుంది చైనా. సో జపాన్కి అది ఎంత మాత్రం ఇష్టం లేదు. సో బట్ ద మెయిన్ ప్రాబ్లం జపాన్స్ డిపెండెన్స్ ఆన్ చైనా ఫర్ ట్రేడ్, ఇది కూడా చెప్పాను కదా. సో జపాన్ కూడా చైనా మీద డిపెండ్ అవ్వడం వల్ల ట్రేడ్ గురించి చూడండి, డబ్బు అనేటటువంటిది మాట మెదపకుండా చేస్తుంది, మాట రాకుండా చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో జపాన్ కూడా ప్రాబ్లం అనేటటువంటిది ఫేస్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది, రైట్? అండ్ ఇండియా అండ్ చైనా,
మీ అందరికీ తెలుసు ఇండియాకి చైనాకి మధ్య వెరీ ఫ్రీక్వెంట్గా గొడవలు, దిస్ మిస్ట్రస్ట్ అనేటటువంటిది డెవలప్ అవుతూనే ఉండడం అనేది జరిగింది. సో ఈస్టర్న్ లడాక్ రీజియన్లో చైనా ఏం చేస్తుంది, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర దిస్ అగ్రెషన్కి పాల్పడడం అనేటటువంటిది జరుగుతుంది. అక్సాయ్ చిన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో అది నాదంటే నాది అని చెప్పి చైనా అండం అనేటటువంటి జరుగుతుంది, ఈస్టర్న్ లడాక్ ప్రాంతం. అండ్ అరుణాచల్ ప్రదేశ్ మీద కూడా కన్నేయడం అనేటటువంటి జరిగింది. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్కి తన చైనీస్ నేమ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అరుణాచల్ ప్రదేశ్ యొక్క బార్డర్ ఏదైతే ఉంటుందో బార్డర్లో విలేజెస్ కూడా నిర్మించడం అనేటటువంటి జరుగుతుంది చైనా, మీ అందరికీ తెలుసు. సో ఎందుకు చైనాకి అరుణాచల్ ప్రదేశ్ కావాలి అని మీరు తెలుసుకోవాలంటే వై చైనా వాంట్స్ అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పి నేను ఒక వీడియో చేశాను. పక్కన ఎల్టీఎక్స్ క్లాస్ అని చెప్పి కీవర్డ్ సెట్ చేస్తే మన వీడియో వస్తుంది, నేను చేసిన వీడియో డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్తో సహా చక్కగా చెప్పుకున్నాం. ఒకసారి వీలైతే ఆ వీడియో కూడా మీరు చూడండి. అండ్ దాంతోపాటు ఇండియా ఆల్సో ట్రైంగ్ టు బ్యాలెన్స్ ఇట్స్ ఎకనామిక్ డిపెండెన్స్ ఆన్ చైనా అండ్ ఇట్స్ స్ట్రాటజిక్ నీడ్స్. సో ఇండియా కూడా చైనా మీద ఎకనామికల్గా చాలా డిపెండ్ అవ్వడం అనేది జరిగింది. ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి చైనాకి ఎగుమతి అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ ఇండియాకి కావాల్సినటువంటి ఇంపార్టెంట్ గూడ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటాం. సో అందుకే ఒకవైపు చైనాతో ఎకనామిక్ రిలేషన్స్ పాడవకూడదు, ఇంకోవైపు స్ట్రాటజిక్గా కూడా తన టెరిటరీస్ కోల్పోకూడదు ఇండియా అని చెప్పి సో చాలా లౌక్యంగా డిప్లొమసీ ద్వారా చైనాని ఎప్పుడు హ్యాండిల్ చేయాలని చెప్పి అనుకుంటుంది. సో చైనా వచ్చి మన టెరిటరీలోకి ఎంటర్ అయ్యి మన సైనికుల్ని చంపేస్తుంటే చాలామంది ఏమంటారు, ఎందుకు మనం ఇంతమంది ఉన్నాం చైనా మీద అటాక్ చేయలేమా, అసలు మనకేం తక్కువ, మన ఆర్మీ చేయలేదా, మన ఆర్మీ తలుచుకుంటే ఏదైనా చేస్తుందని చెప్పి ఎమోషన్తో మాట్లాడతారు. బట్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ సంబంధాల్లో ఎమోషన్స్కి పని లేదు, ఎమోషన్స్కి తావంటూ ఉండదు. ఏ కంట్రీ లీడర్షిప్ అయినా ఆ దేశ ప్రజల యొక్క ప్రయోజనాలు, ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో దాన్ని సేఫ్ గార్డ్ చేసే విధంగా ముందుకి అడుగులు వేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో యువర్ ఫ్యూచర్ డిప్లొమాట్స్, యువర్ ఫ్యూచర్ బ్యూరోక్రాట్స్ కాబట్టి మీరు పొద్దున అలా ట్రాన్స్ఫార్మ్ అవ్వబోతున్నారు కాబట్టి ఇప్పటి నుంచే ఎనాలసిస్ అనేటటువంటిది అలవాటు చేసుకోండి. ఎమోషన్తో కాకుండా రీజన్తో, లాజిక్తో ఆలోచించడం మొదలు పెట్టండి. ఓకేనా? రైట్ నాన్న. నెక్స్ట్ చూడండి, మరి చైనా అనేటటువంటిది క్వాడ్ని ఏ విధంగా చూడడం అనేటటువంటి జరుగుతుంది చూద్దామా. చైనా క్వాడ్ని ఏ విధంగా బ్రాండ్ చేసిందంటే ఏషియన్ నాటో అనే విధంగా బ్రాండ్ చేసింది. నేటో అంటే ఏంటండి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దిస్ రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో, క్రైసిస్ చెప్పేటప్పుడు ప్రతిసారి నేను ఈ నేటో గురించి డీటెయిల్డ్గా చెప్పడం అనేటటువంటి జరిగింది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అండి ఎప్పుడండి ఇదైంది, సైన్ అవ్వడం అనేది జరిగింది, ఎప్పుడండి ఏర్పడింది, 1949లో సైన్ అవ్వడం అనేది జరిగింది. దేన్ని చెక్ పెట్టడానికి, యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్ని చెక్ పెట్టడానికి. వరల్డ్ వార్ 2 తర్వాత వరల్డ్ బైపోలార్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఒకవైపు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంటే ఇంకొక వైపు యుఎస్ఎస్ఆర్ ఉండడం అనేది జరుగుతుంది. కొన్ని దేశాలు యుఎస్ఏని సపోర్ట్ చేస్తే, కొన్ని దేశాలు యుఎస్ఏని సపోర్ట్ చేస్తాయి. మన ఇండియా లాంటి కొన్ని దేశాలు మధ్యలో నాన్ అలైన్డ్గా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. నామ్ కంట్రీస్ అంటాం, నాన్ అలైన్డ్ మూవ్మెంట్ ద్వారా ఉండడం అనేది జరుగుతుంది. సో వరల్డ్ వార్ 2లో యుఎస్ఏ యుఎస్ఎస్ఆర్ కలిసి పోరాడినప్పటికీ యాక్సిస్ పవర్స్ మీద, ఇవి అలైడ్ పవర్స్ యాక్సిస్ పవర్స్ మీద పోరాటం చేసినప్పటికీ, గెలిచినప్పటికీ కొన్నాళ్ళలోనే యుఎస్ఏకి యుఎస్ఎస్ఆర్కి మధ్య మిస్ట్రస్ట్ అనేటటువంటిది బిల్డ్ అవుతుంది. ఎందుకు అంటే కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్ వేరు దేశాల్లో ఏర్పడడం అండ్ దిస్ డెమోక్రటిక్ గవర్నమెంట్స్ని కూలదోసి కమ్యూనిస్టులు అధికారంలోకి రావడం. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇవన్నీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి కాస్త సెక్యూరిటీ కన్సర్న్స్ అనేవి తీసుకురావడం వల్ల సో ఈ వెస్టర్న్ నేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఎవరైతే యుఎస్ఎస్ఆర్ నుంచి థ్రెట్ ఉందనుకుంటున్నారో వాళ్ళందరూ కలిపి ఏం చేశారు, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు. ఇట్స్ ఎ కలెక్టివ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ అండి. అంటే ఒకరిని నువ్వు గిల్లినా అందరూ వచ్చి నిన్ను గెలడం అనేటటువంటి జరుగుతుంది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో ఎంతమంది మెంబర్స్ ఇప్పుడు ఉన్నారు, అండ్ దాంతోపాటు లాస్ట్ జాయిన్ అయినటువంటి 2 మెంబర్స్, రీసెంట్గా జాయిన్ అయినటువంటి లాస్ట్ 2 మెంబర్స్ ఎవరో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. ఇలాంటి ప్రిలిమ్స్లో మీకు అడిగేటటువంటి అవకాశం ఉంది. సో మనం ఏం చెప్పాం, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ కలెక్టివ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ అని చెప్పాం. సో చైనా ఏమంటుంది, ఏషియన్ నేటో అని చెప్పి క్వాడ్ ఉంటుంది. అంటే క్వాడ్ నేషన్స్లో ఎవరి మీద నువ్వు అటాక్ చేసినా మిగిలినవన్నీ కలిపి
నీ మీదకి అటాక్ వస్తాయి అనే విధంగా చైనా అభిప్రాయపడుతుంది. కానీ క్వాడ్ నేషన్స్ యొక్క లీడర్స్ మల్టిపుల్ టైమ్స్ ఏం చెప్పారు అంటే క్వాడ్ ఈజ్ నాట్ ఎ మిలిటరీ ఎలియన్స్. క్వాడ్ అనేది మిలిటరీ ఎలియన్స్ ఎంత మాత్రం కాదు. మిలిటరీ కోఆపరేషన్కో సెక్యూరిటీ కోఆపరేషన్కో క్వాడ్ ఏర్పడలేదు. ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ లైక్ మైండెడ్ కంట్రీస్. సో ఒకే లక్ష్యాలతో ఒకే విధంగా ఆలోచించే కంట్రీస్, ఒకే ఐడియాలజీస్ ఉండే సిద్ధాంతాలు ఫాలో అయ్యేటటువంటి కంట్రీస్ కలిపి ఒక గ్రూప్గా, అది కూడా ఒక ఇన్ఫార్మల్ డైలాగ్గా ఏర్పడ్డాం అంతే అనే విధంగా వీళ్ళు చెప్తారన్నమాట. రైట్. వీళ్ళ యొక్క ఈ 4 కంట్రీస్ యొక్క షేర్డ్ ఐడియాలజీ ఏంటంటే డెమోక్రసీ. ఇందులో యుఎస్ ఏదైతే ఉంటుందో అది ఎర్లియస్ట్ డెమోక్రసీ అయితే, ఇండియా ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద లార్జెస్ట్ డెమోక్రసీ. డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ సర్వైవ్ అవ్వడానికి ఈ 4 కంట్రీస్ కృషి చేయడం అనేది జరుగుతుంది, అపార్ట్ ఫ్రమ్ అదర్ డెమోక్రటిక్ నేషన్స్. రైట్. సో మేము దేనికోసం వర్క్ చేస్తాం? మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆపరేషన్ అండ్ రీజనల్ సెక్యూరిటీ. ఇండో పసిఫిక్ రీజియన్లో సెక్యూరిటీ అనేది ఉండాలి, పీస్ అనేది ఇన్ష్యూర్ చేయడానికి మేము వర్క్ చేస్తామనే విధంగా చెప్పారండి. అర్థమైందా? సో ఇండో పసిఫిక్ రీజన్ అనేటటువంటిది ఫ్రీగా ఉండాలి, అందరికీ ఉపయోగపడాలి, ఇంక్లూజివ్గా ఉండాలి. ఇండో పసిఫిక్ రీజన్ మీద అందరికీ హక్కులనే ఉండాలి, ఒక్క కంట్రీ దాన్ని డామినేట్ చేయకూడదు అనే విధంగా అనేటటువంటి లక్ష్యంతో మేము క్వాడ్ని ఏర్పాటు చేశామని చెప్పి వీళ్ళు చెప్తారు. బట్ వీఆర్ నాట్ ఎ మిలిటరీ అలియన్స్ అని 100 సార్లు ఇప్పటికీ చెప్పుంటారు. మరి ఇప్పుడు మనం కన్సర్న్స్ విత్ క్వాడ్ అనేది తను అనుకున్నంతగా ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతుంది అంటే చూడండి, చైనాస్ టెరిటోరియల్ క్రైమ్స్. చైనా ఈజ్ బీయింగ్ టూ అగ్రెసివ్ ఇన్ ఇండో పసిఫిక్ రీజన్ అండి. ఇక్కడ సౌత్ చైనా సీ ఇష్యూ ఏదైతే ఉంటుందో, సౌత్ చైనా సీలో ఉన్నటువంటి డిఫరెంట్ టెరిటోరీస్ నావి అంటుంది. సౌత్ చైనా సీ డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో అది కూడా తెలియకపోతే సౌత్ చైనా సీ ఎల్టెక్స్ క్లాస్ అని చెప్పి సెర్చ్ చేయండి. దీన్ని కూడా నేను చక్కగా వరల్డ్ టూర్ లాగా చెప్పడం అనేది జరిగింది. ఒక్కసారి వినండి, మీరు ఇంకెప్పటికీ శాశ్వతంగా మర్చిపోరు, నాది హామీ. నేను మళ్ళీ చెప్తున్నాను. సో లేట్ చేయకుండా ఆ వీడియోస్ని కూడా చూసేయండి. నేను ఏదైతే చెప్తున్నానో అవి చూసే ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్. సో చైనా అగ్రెసివ్గా ముందుకెళ్ళడం వల్ల క్వాడ్ కాస్త నిర్వీర్యం అయిపోతుంది, డైల్యూట్ అయిపోతుంది. చైనీస్ క్లోజ్నెస్ టు ఏషియన్. సో అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఈస్ట్ ఏషియన్ నేషన్స్కి చైనా మరీ క్లోజ్ అవుతుంది. సపోజ్ రీసెంట్గా ఆర్సెప్, దిస్ పర్టిక్యులర్ రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉంటుందో, ఇలాంటి అగ్రిమెంట్స్ ద్వారా ఏషియన్ నేషన్స్కి, ఈస్ట్ ఏషియన్ నేషన్స్కి చైనా క్లోజ్ అవ్వడం ఏదైతే ఉంటుందో అది కూడా క్వాడ్ని నిర్వీర్యం చేస్తుంది. ఎందుకంటే ఇండో పసిఫిక్ రీజన్ అంటే ఈ ఓన్లీ జపాన్ అండ్ దాంతోపాటు ఇవి 4 కంట్రీసే ఉండవు కదా. ఇండో పసిఫిక్ రీజియన్లో చాలా కంట్రీస్ ఉంటాయి. వాటి యొక్క ఇది మనం తెలుసుకుంటే, వాటి యొక్క హెల్ప్ అనేది మనం తీసుకుంటే మాత్రమే, వాటి యొక్క సపోర్ట్ అనేది వీళ్ళకి వాడుకుంటే తప్ప వీళ్ళు చైనాని ఒక్కరిగా కంట్రోల్ చేయలేరు. సో అందుకే ఏషియన్ని తమ వైపుగా తిప్పుకునేటటువంటి ప్రయత్నాలు చేయడంలో క్వాడ్ అనేటటువంటిది అంతగా ముందుకెళ్ళట్లేదని చెప్పి మనం అనుకోవచ్చు. ఎకనామిక్ పవర్ ఆఫ్ చైనా ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, పూర్ కంట్రీస్, ఎకనామికల్లీ నాట్ మచ్ స్ట్రాంగ్ ఉన్నటువంటి కంట్రీస్ని అట్రాక్ట్ చేయడానికి ఏం చేస్తుంది అంటే తన డీప్ పాకెట్స్ని వాడుతుందమ్మా. చైనా దగ్గర బాగా డబ్బు ఉంది, డబ్బును విసిరేస్తుంది. డెట్ ట్రాప్ పాలసీ, వాళ్ళని అప్పుల్లో కూరుకునేటట్టు చేసి వాళ్ళ రాజకీయాల్లోనూ లేకపోతే వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్స్లోనూ చైనా ఎంటర్ అయ్యేటటువంటి ప్రయత్నం చేస్తుంది, వాళ్ళని ట్రాప్ చేస్తుంది అప్పిచ్చి. అండ్ దాంతోపాటు ల్యాక్ ఆఫ్ కోహరెన్స్ అమాంగ్ క్వాడ్ నేషన్స్లో కూడా ఈ ఐక్యత అనేటటువంటిది, వీళ్ళందరూ సిమిలర్ ఇంట్రెస్ట్తో వర్క్ చేస్తున్నారా అంటే చేయట్లేదు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు ఉన్నది ఒకే లక్ష్యం, యుఎస్ హెజ్మోనీకి చైనా థ్రెట్ కాబట్టి చైనాని కంట్రోల్ చేయాలి. ఇప్పుడు ఇండియాకి తన టెరిటోరియల్ క్లైమ్స్, దాంతోపాటు తన బార్డర్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అది కాపాడుకోవాలి. జపాన్కి చైనా తన నుంచి ఆక్రమించుకోవాలనుకుంటున్నటువంటి ఐలాండ్స్ని కాపాడుకోవాలి. ఆస్ట్రేలియా ఏదైతే ఉంటుందో ఆస్ట్రేలియా కూడా అంతే, తన అంతర్గత విషయాల్లో చైనా జోక్యం చేసుకోకూడదు. ఎవరి ఇష్యూస్ వాళ్ళు పట్టించుకుంటున్నారు. కానీ ఇప్పుడు సపోజ్ ఇండియాకి బార్డర్ డిస్ప్యూట్ వచ్చింది, లేకపోతే ఇండియా పైన చైనా ఒక మాట అంది, సో చైనా మాటను మేము ఖండిస్తున్నామని చెప్పి కానీ జపాన్ కానీ ఆస్ట్రేలియా కానీ యుఎస్ కానీ ముందుకు వస్తున్నాయా, కలెక్టివ్గా ఉంటున్నాయా అంటే ఉండట్లేదు. సో అది మనకి ఇక్కడ చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో క్వాడ్ నేషన్స్ కూడా ఎవరి మనాల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారు, కానీ కలిసి ముందుకు అడిగేసేటటువంటి ప్రయత్నాలు అయితే చేయట్లేదు. అందుకే దేర్ వర్ కాల్స్ ఫర్ ఫార్మలైజేషన్ ఆఫ్ క్వాడ్ అండి. క్వాడ్ని ఫార్మలైజ్ చేయాలి, ఒక స్టాట్యూట్ కానీ ఒక కన్వెన్షన్ కానీ తీసుకొచ్చి ఒక అగ్రిమెంట్ ద్వారా క్వాడ్ అనేది ఏర్పడితే దీనికి ఇంకా లెజిటిమసీ వస్తుంది అని చెప్పి చాలామంది అంటారు. సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. దిస్ పర్టికులర్ క్వాడ్ గురించి మీకు కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, నిన్న జరిగినటువంటి ఈ క్వాడ్ సమిట్లో, ఈ క్వాడ్ మీట్లో ఎలాంటి విషయాలు అనేటటువంటివి డిస్కస్ చేయడం అనేటటువంటి జరిగింది, ఏ ఇనిషియేటివ్స్తో ముందుకు రావడం అనేటటువంటి జరిగింది అనేటటువంటి విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. సో మరి ఈ ఆర్టికల్లో ఏ విషయాలు డిస్కస్ చేయడం అనేటటువంటి జరిగింది. సో నిన్న జరిగినటువంటి క్వాడ్ సమిట్లో చూడండి,
ఈ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ ఎలియన్స్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ ఫోర్స్ ఫర్ గుడ్, ఇట్ ఈస్ అన్ ఎలియన్స్ ఫర్ గుడ్, మంచి చేయడానికి ప్రజా సంక్షేమం కోసం ఏర్పడినటువంటిది అనే విధంగా మనకి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చెప్పడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఈ పర్టికులర్ మీట్లో చాలా ప్రాజెక్ట్స్ కూడా అనౌన్స్ చేయడం అనేటటువంటి జరిగిందంట 4 దేశాల యొక్క అగ్రనేతలు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే దిస్ పర్టికులర్ ఇండో పసిఫిక్ పార్ట్నర్షిప్ ఫర్ మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్, IPMDA ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకురావడం అనేటటువంటి జరిగింది. ఎందుకు అంటే టు ట్రాక్ డార్క్ షిప్పింగ్ అక్రాస్ ఇండో పసిఫిక్. సో ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా అనేటటువంటిది డార్క్ షిప్పింగ్కి పాల్పడడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే ఈ చేపలు గట్రా పట్టడం అండ్ దాంతోపాటు రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని దొంగలించడం ఇవన్నీ చేస్తుంది అనేటటువంటి డెలిగేషన్స్ రీసెంట్గా వస్తున్నాయి కదా. సో అన్ని ప్రపంచ దేశాలన్నీ రష్యా యుక్రెయిన్ క్రైసిస్ గురించి ఆలోచిస్తే దేశాల యొక్క కన్ను గప్పి చైనా అనేటటువంటిది ఇది చేస్తుంది అనేటటువంటి ఎలిగేషన్స్ వస్తున్న నేపథ్యంలో సో దీని గురించి వీటిని డార్క్ షిప్పింగ్ని ట్రాక్ చేయడానికి ఫాస్టర్, వైడర్ and more accurate maritime picture of near real-time activities in partners' waters. సో ఈ పర్టిక్యులర్ ఎయిమ్తో తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. అండ్ నరేంద్ర మోడీ గారు ఇంకా ఏమన్నారు అంటే సో క్వాడ్ అనేటటువంటిది ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్ రీజియన్ కోసం కృషి చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ COVID-19 టైంలో క్వాడ్ పార్ట్నర్స్ యొక్క రిలేషన్ అనేటటువంటిది బలోపేతం అవ్వడం అనేటటువంటిది జరిగింది. రిగార్డింగ్ వ్యాక్సిన్ డెలివరీ కానీ, క్లైమేట్ యాక్షన్ కానీ, లేకపోతే సప్లై చైన్ రెసిలియన్స్, డిజాస్టర్ రెస్పాన్స్, వీటన్నింటిలో కూడా ప్రతి 4 దేశాలు ఒకదాంతో ఒకటి సహకరించుకోవడం అనేటటువంటి జరిగింది అనే విధంగా మనకు చెప్పారు. అండ్ దాంతోపాటు చైనీస్ మిలిటరీ మూవ్స్ ఇన్ ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా యొక్క మిలిటరీ స్ట్రెంథన్ అవ్వడం గురించి కూడా మాట్లాడడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు మయన్మార్లో కూ ఏదైతే ఉంటుందో మిలిటరీ కూ, అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని మిలిటరీ వాళ్ళు కూలదోసి వాళ్ళని జైల్లో పెట్టి మిలిటరీ వాళ్ళు అధికారం చేజెక్కించుకున్నారు. సో మయన్మార్ పొలిటికల్ క్రైసిస్ మీద ఆల్రెడీ నేను వీడియో చేశాను, ఎక్స్ప్లెయిన్ వీడియో, మయన్మార్ పొలిటికల్ క్రైసిస్ LTX క్లాస్ అని సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఓకేనా. సో ఆ కూ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా వీళ్ళు మాట్లాడడం అనేటటువంటి జరిగింది. ఎందుకు 4 కంట్రీస్ ఆర్ టార్చ్ బ్యారర్స్ ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం కదా. సో ఇక్కడ ఏమైంది, మయన్మార్లో డెమోక్రసీ అనేటటువంటిది పతనమైంది. సో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని మిలిటరీ కూ ఏదైతే ఉంటుందో అంటే మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దించేసి ఏం చేశారు, వాళ్ళ అధికారాన్ని బలవంతంగా లాక్కున్నారు. సో దట్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ ఫర్ డెమోక్రసీ, దట్ ఈస్ ఎ థ్రెట్ టు డెమోక్రసీ అనే విధంగా ఈ నేతలు ఎవరైతే ఉంటారో వీరు మాట్లాడడం అనేటటువంటిది జరిగింది. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్గా క్వాడ్ అంటే ఏంటి, సమిట్లో ఏ విషయాలు అవుట్కమ్స్ వచ్చినాయి, సో అన్నీ అర్థమైనాయని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సర్వింగ్ దోస్ హూ సర్వ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 2, గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్, హెల్త్కి కూడా సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 6 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. ఈ ఆర్టికల్ మనం ఆల్రెడీ నిన్న మాట్లాడుకోవడం అనేటటువంటి జరిగింది. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆశా వర్కర్స్. సో మనం నిన్న చెప్పుకున్నాం రైట్. సో ఆశా వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు COVID-19లో చేసినటువంటి సేవకి గాను సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి సత్కరించనుంది. గ్లోబల్ హెల్త్ లీడర్ అవార్డ్స్ ఏవైతే ఉంటాయో అవి 6 వర్గాలకి అనేటటువంటిది ఇది చేస్తే ప్రకటిస్తే అందులో ఒకరెవరు మన ఇండియాకి చెందినటువంటి ఆశా వర్కర్స్ అని చెప్పి మనం చెప్పుకున్నాం, నిన్ననే చెప్పుకున్నాం. సో ఈ కాంటెక్స్ట్లో మనం ఒక్కసారి రివిజన్ చేద్దాం. కంటెక్స్ట్ మాట్లాడుకున్నాం కదా. హూ ఆర్ ఆశా వర్కర్స్, ఆశా వర్కర్స్ అంటే ఎవరు, ఎంతమంది ఆశా వర్కర్స్ ఇండియాలో ఉండడం అనేటటువంటిది జరిగింది, అండ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై దెమ్. సో వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఇష్యూస్ ఏంటి, ఒకసారి నిన్న మాట్లాడుకుందాం, జాగ్రత్తగా వినండి. ఇంతకీ ఆశా వర్కర్స్ అంటే ఎవరు? దే ఆర్ యాక్చువల్లీ వాలంటీర్స్. సో వీళ్ళు ఒక పొజిషన్ అనేది కాదు, వీళ్ళకి ఒక జాబ్ అంటూ ఏం కాదు, వీళ్ళు యాక్చువల్లీ స్వచ్ఛందంగా ముందుకు వచ్చినటువంటి వ్యక్తులు ఫ్రమ్ విత్ ఇన్ ద కమ్యూనిటీ. అంటే ప్రజల నుంచే స్వచ్ఛందంగా ప్రజాసేవ చేయడానికి, ప్రజారోగ్యం కోసం వచ్చినటువంటి వాళ్ళు. who are trained to provide information and aid people in accessing benefits of various healthcare schemes of the government. ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసినటువంటి వివిధ హెల్త్ కేర్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో, ఆరోగ్య సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో, సపోజ్ ఇప్పుడు మనకి మెటర్నిటీ బెనిఫిట్స్ కానీ, లేకపోతే ఇమ్యునైజేషన్ అంటే వ్యాక్సినేషన్ అనేటటువంటిది, పోలియో చుక్కలు వేయడానికి కానీ, ఇలాంటి అవేర్నెస్ అనేది కల్పించడం, ప్రజల్లో ఇలాంటి ఇలాంటి విషయాల గురించి చెప్పడం, హెల్త్ కేర్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి చెప్పడం, ఇలాంటి వాటి కోసం ఇన్స్టిట్యూషనలైజ్ చేసినటువంటి వాలంటీర్స్ అనమాట. దే యాక్ట్ యాజ్ ఎ బ్రిడ్జ్ కనెక్టింగ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, బడుగు బలహీన వర్గాలని
అండ్ దాంతోపాటు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, హెల్త్ కేర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అంటే పిహెచ్సిస్, సబ్ సెంటర్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, ఈ హెల్త్ సిస్టమ్ని అండ్ దాంతోపాటు మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ని కలిపేటటువంటి ఒక వారధిగా వీళ్ళని మనం చెప్పొచ్చు. The role of these community health workers under the National Rural Health Mission was first established in 2005. ఫస్ట్ వీళ్ళని ఎప్పుడు ఇన్స్టిట్యూషనలైజ్ చేశారు? 2005లో తీసుకొచ్చినటువంటి నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ద్వారా ఇన్స్టిట్యూషనలైజ్ చేయడం అనేటటువంటి జరిగింది. మామూలుగా ఆశా వర్కర్స్గా ఎవరుంటారు? మ్యారీడ్ అంటే వివాహమైనటువంటి మహిళలు కానీ, విడోడ్ అంటే వితంతువులైనటువంటి మహిళలు కానీ, డైవర్స్డ్ విమెన్ ఎవరైతే ఉంటారో అంటే విడాకులు తీసుకున్నటువంటి ఉమెన్, సింగిల్ ఉమెన్ ఎవరైతే ఉంటారో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ 25 to 45, 25 నుంచి 45 వయసు గల మధ్య వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు విత్ ఇన్ ద కమ్యూనిటీ ఆ ప్రజానీకం నుంచే వాళ్ళు ఎంపిక చేయడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. దీనివల్ల ట్విన్ ఆబ్జెక్టివ్ అచీవ్ చేయొచ్చు. మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్కి హెల్త్ ప్రొవైడ్ చేయొచ్చు. 2 ఉమెన్ ఎంపవర్మెంట్ ఏదైతే ఉంటుందో, మహిళా సాధికారత ఏదైతే ఉంటుందో, మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడడానికి కావాల్సినటువంటి భరోసా ఏదైతే ఉంటుందో అది కూడా వాళ్ళకి అందించవచ్చు. దే మస్ట్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ అండ్ లీడర్షిప్ స్కిల్స్. వాళ్ళకి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి? కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, మాటకారతనం ఉండాలి, లీడర్షిప్ స్కిల్స్ అనేటటువంటివి ఉండాలి. అంటే గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ యొక్క ప్రొవిజన్స్ని సో ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తీసుకెళ్ళగలగాలి. సపోజ్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ బర్త్స్ కానీ అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే డెలివరీ అనేటటువంటిది చేయించుకోండి అని చెప్పాలి. నియోనాటల్ చెకప్స్ అని అంటాం, అంటే ప్రీనాటల్ చెకప్స్, నియోనాటల్ చెకప్స్ అంటే గర్భం అనేటటువంటిది ఇది అవ్వకముందు, డెలివరీ అవ్వకముందు చెకప్స్ అనేటటువంటివి చేయించుకోవడం గురించి, డెలివరీ అయిన తర్వాత చెకప్స్ అనేటటువంటివి చేయించుకోవడం అండ్ దాంతోపాటు ఎలాంటి న్యూట్రిషన్ ఫుడ్ అనేటటువంటివి తీసుకోవాలి, దాంతోపాటు ఎలాంటి మెడిసిన్స్ అనేటటువంటివి ఫాలో అవ్వాలి, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేటటువంటివి ఎలా ఉండాలి, ఇలాంటి విషయాల మీద పీపుల్కి అవేర్నెస్ అనేటటువంటిది, చైతన్యం అనేటటువంటిది అందించడానికి వీళ్ళు పనిచేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో 8వ తరగతి వరకు చదువుకున్నటువంటి వాళ్ళని దీనిలోకి మామూలుగా తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. ఈ ఆశా వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దేశం వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు అనేటటువంటి విషయం కూడా మనం తెలుసుకోవాలి. సో ప్రతి 1000 మంది పీపుల్కి 1000 పాపులేషన్కి సో ఒక ఆశా వర్కర్ ఉండడం అనేటటువంటి జరుగుతుంది. చూడండి, ఇదే ప్రిలిమ్స్లో ఇలాంటివి అడుగుతారు. ఆశా వర్కర్స్ని ఏరియా బట్టి ఇన్స్టిట్యూషనలైజ్ చేస్తారా, పాపులేషన్ బట్టా? చెప్పండి మీరు ఇప్పుడు. పాపులేషన్ బట్టి ప్రతి 1000 మంది జనాభాకి ఒక ఆశా వర్కర్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయడం అనేది జరుగుతుంది. సపోజ్ మనం హిల్లీ, ట్రైబల్ అండ్ అదర్ స్పేర్స్లీ పాపులేటెడ్ ఏరియాస్ చూద్దాం. అంటే చాలా తక్కువ మంది జనాభా గుంపులుగా ఉంటారు. మరి అక్కడ అంటే ఆ హ్యాబిటేషన్ ఏదైతే ఉంటుందో ఆ గ్రామం మొత్తానికి తండాలుగా ఉంటారు కొంతమంది. సపోజ్ అక్కడ 300 మందే నివసిస్తూ ఉంటారు. మరి ప్రతి 1000 మందిగా అంటే 300 మందికి ఎవరు ఉండరా సార్ అంటే కాదు. ఆ 300 మందికి కూడా ఒకరిని పెట్టడం అనేటటువంటి జరుగుతుంది ఇలాంటి తక్కువ పాపులేషన్ ఉన్నటువంటి ఏరియాస్కి. ఇండియాలో ఇప్పుడు 10.4 lakh ఆశా వర్కర్స్ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. సో రేయింబవళ్ళు వాళ్ళు ఇంటింటా తిరిగి ప్రజారోగ్యం కోసం, ప్రజలకి సరైనటువంటి ఆరోగ్య వసతులు అనేటటువంటివి అందించడం కోసం చాలా కష్టపడడం అనేటటువంటిది జరిగిందమ్మా. సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వర్క్ ఫోర్సెస్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఉత్తరప్రదేశ్లో ఏకంగా 1.63 lakh ఆశా వర్కర్స్ ఉన్నారు. బీహార్లో 89,437 ఉన్నారు. మధ్యప్రదేశ్లో 77,531 ఉన్నారు. దీస్ ఆర్ హైలీ పాపులస్ స్టేట్స్ కదా, పాపులేషన్ బట్టి కదా ఆశా వర్కర్స్ ఉంటారు. సో చూడండి, ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి స్టేట్స్లో ఎక్కువ మంది ఆశా వర్కర్స్ మనకు ఉండడం అనేటటువంటి జరిగింది. సో గోవా ఈజ్ ద ఓన్లీ స్టేట్ విత్ నో సచ్ ఆశా వర్కర్. ఒక్క ఆశా వర్కర్ కూడా లేనటువంటి స్టేట్ ఏదైనా ఉంది అంటే అది గోవా అన్నమాట. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అకార్డింగ్ టు ద డేటా ఆఫ్ సెప్టెంబర్ 2019 నేషనల్ హెల్త్ మిషన్ యొక్క డేటా ప్రకారం ఒక్క ఆశా వర్కర్ కూడా ఎన్నిక కాబడినటువంటి, అపాయింట్ కాబడినటువంటి స్టేట్ ఏమైనా ఉంది అంటే అది గోవా నాన్న. అర్థమైందా? సో దీస్ ఆస్పెక్ట్స్ అనేటటువంటి ప్రిలిమ్స్లో మనకు అడిగేటటువంటి అవకాశం ఉంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ దీస్ పీపుల్ వర్క్ రిలెంట్లెస్లీ, నిజంగా చాలా కష్టపడడం అనేటటువంటి జరిగింది. కోవిడ్-19 పాండమిక్ సమయంలో వాళ్ళ ప్రాణాలకు సైతం వాళ్ళు తెగించి ఇంటింటా వెళ్ళి ప్రజలకి వ్యాక్సినేషన్ గురించి కానీ, లేకపోతే కోవిడ్-19 టెస్టింగ్ గురించి కానీ, ప్రికాషన్స్ గురించి కానీ, వీటన్నింటి గురించి తెలియజెప్పడానికి చాలా వీళ్ళు కష్టపడడం అనేటటువంటి జరిగింది. మహిళలు అయినప్పటికీ దీస్ ఉమెన్ ఆర్ వెరీ వల్నరబుల్ టు సమ్ హెల్త్ ఇష్యూస్, బట్ స్టిల్ వాళ్ళు ధైర్యంగా ఇది చేయడం అనేటటువంటి జరిగింది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంటి ఒక అంతర్జాతీయ సంస్థ వీళ్ళ యొక్క సేవల్ని గుర్తించడం అనేటటువంటిది నిజంగా భారతదేశం మొత్తం హర్షించదగినటువంటి విషయం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? మీ దగ్గరలో ఎవరైనా ఆశా వర్కర్స్ కానీ ఎవరైనా ఉంటే
ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వీలైతే లెట్ దమ్ నో, వీలైతే వాళ్ళని కంగ్రాచులేట్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి. ఇట్ ఈస్ ఎ హ్యూజ్ అచీవ్మెంట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి. సో నో లెట్ us లుక్ ఎట్ డిఫరెంట్ ఛాలెంజెస్. మరి వీళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి? చాలా కాలంగా వీళ్ళు చాలా ప్రొటెస్టులు కూడా చేస్తున్నారు వివిధ రాష్ట్రాల్లో. వీళ్ళ సమస్యలు ఏంటి అంటే, మొదట వీళ్ళకి రెగ్యులర్ శాలరీస్ అనేటటువంటివి ఉండవు. సో స్టేట్ హ్యావ్ నో ఆబ్లిగేషన్ టు పే దెమ్ శాలరీస్. సో వీళ్ళు మామూలుగా వాలంటీర్స్గా గుర్తింపబడ్డం అనేటటువంటి అంటే స్వచ్ఛందంగా సేవ చేయడానికి ముందుకు వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళకి గవర్నమెంట్ ఎటువంటి శాలరీస్ అనేటటువంటి పే చేయడం అనేది జరగదు. వీళ్ళకు కమిషన్ అనేటటువంటిది వస్తుంది. సపోజ్ ఒక ఇన్స్టిట్యూషనలైజ్డ్ బర్త్ వచ్చింది అనుకోండి, అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళినా, లేకపోతే సెకండ్ మనం చూద్దాం ఇంకా చాలా, ఇప్పుడు వ్యాక్సినేషన్ అనేటటువంటిది వేయించిన, చిన్నపిల్లలకి పోలియో చుక్కలు వేయించిన, అప్పుడు కమిషన్ అనేటటువంటిది వస్తుంది కాబట్టి. కానీ వీళ్ళకి రెగ్యులర్ శాలరీ అనేటటువంటిది ఉండదు. చాలా రాష్ట్రాలు పే చేయట్లేదు, కొన్ని రాష్ట్రాలు పే చేస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పే చేస్తుంది ఆశా వర్కర్స్కి. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఇప్పుడు గుజరాత్ ఆశా వర్కర్స్కి ఎటువంటి పేమెంట్ ఇవ్వట్లా, ఒరిస్సా ఆశా వర్కర్స్కి ఎటువంటి పే చేయట్లా. సో ఇలా చాలా రాష్ట్రాల్లో అసలు శాలరీస్ అనేటటువంటివి లేవు. ల్యాక్ ఆఫ్ రికగ్నిషన్ ఫర్ దేర్ వర్క్. వాళ్ళ యొక్క వర్క్ ఏదైతే ఉంటుందో, పని ఏదైతే ఉంటుందో దానికి సరైన గుర్తింపు అనేటటువంటిది కూడా వాళ్ళకి లభించట్లేదని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. అండ్ సో ఇలాంటి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పనిచేస్తున్నప్పటికీ, హాస్పిటల్స్ పాండమిక్లో పనిచేస్తున్నప్పటికీ వాళ్ళ మీద ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే బేసిక్ బెనిఫిట్స్ కానీ, లేకపోతే సోషల్ సెక్యూరిటీ సామాజిక భద్రత కానీ, సో ఇలాంటివి ఎటువంటివి వాళ్ళకి గవర్నమెంట్ అనేటటువంటిది ఇవ్వట్లేదు. అది నిజంగా ఇబ్బంది పెట్టేటటువంటి విషయం. అందుకే చాలామంది వాళ్ళకి రెగ్యులర్ పే అనేటటువంటిది ఇవ్వమని చెప్పి, ఎందుకంటే వాళ్ళు లేంబౌళ్ళు వర్క్ చేశారు. ఆల్మోస్ట్ 24 hours పాండమిక్ టైంలో వర్క్ చేయడం అనేటటువంటిది జరిగింది. అది ఆషామాషి విషయం కాదు. సో సర్వీస్ 24 hours మనం చేయం కదా. సో దేర్ షుడ్ బి ఏ రెమ్యూనరేటివ్ శాలరీ వాళ్ళు చేసినటువంటి పనికి. సో అందుకే వాళ్ళు చాలామంది ప్రొటెస్ట్ అనేటటువంటివి చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. సో చాలా విషయాలు కూడా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ నాన్న.